Hi dear students, welcome to ISC and today's topic is AP and TS Essay Grand Test number 6 reasoning part explanation. Problem number 55 to 58. Answer the following questions based on the following information. 6 persons మా ఫస్ట్ ఇంగ్లీష్ చూసి చదివి తర్వాత తెలుగు కూడా చెప్తాను. 6 plays PQRSTU were staged one on each day, 21st to 30th of a month. 21st being Monday. మా నాకు మొత్తం కూడా 6 నాటకాలు అనేవి వీధి నాటకాలు ఉంటాయి కదా, అలాగా నాటకాలు అనేవి వేయబడుతున్నాయి, ప్రదర్శనలు ప్రదర్శించబడుతున్నారు. అయితే వాటి పేర్లు సరికి PQRSTU. అయితే అవి ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ 21st to 30 వరకు మనకి నాటకాలను ప్రదర్శించడం జరుగుతుంది. 21st ఈజ్ అన్ మండే అంటున్నాడు. 21వ తారీఖు మండే, సోమవారం. అవునా? అదే మాట్లాడుతూ తెలుగులో కూడా PQRSTU అనే 6 నాటకాలు ప్రతిరోజు 21 నుంచి 30వ తేదీ వరకు ప్రదర్శింపబడ్డాయి. 21వ తేదీ సోమవారము. ఓకే, నెక్స్ట్ మనకి 21 నుంచి 30th వరకు కదా, ఫస్ట్ అది రాసుకుందాం మనం. ఫ్రమ్ 21st to 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో ఫస్ట్ డేట్స్ రాసుకుందామా. 21st ఈజ్ మండే, 21వ తారీఖు మండే. అమ్మ ఇది మండే అయితే నెక్స్ట్ డే ఏమవుతుందమ్మా? ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే కదా. నెక్స్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఫ్రమ్ థర్డ్ డే ఆఫ్ ద స్కెడ్యూల్ వాజ్ హాలిడే. మా వాడు సరిగ్గా చెప్తున్నాడు మా. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఫ్రమ్ థర్డ్ డే ఆఫ్ ద స్కెడ్యూల్ వాజ్ హాలిడే. మనకి స్కెడ్యూల్ అయింది 21వ తారీఖు నుంచి కదా. ఇది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. సో థర్డ్ డే దగ్గర నుంచి ప్రతి ఆల్టర్నేటివ్ డే, మా ఆల్టర్నేటివ్ డే అంటే ఒకదాని విడిచి ఒకటి అని, అవి హాలిడేస్ అంట. సో థర్డ్ డే నుంచి డే 3 నుంచి ప్రతి రోజు విడిచి రోజు, ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఈజ్ ఏ హాలిడే. మా ఆ వైట్ బాక్స్లో పెట్టినవి నాకు హాలిడేస్. మా అదే తెలుగులో మాడుకుందా. స్కెడ్యూల్ అయిన 3వ రోజు సెలవు, 3వ రోజు సెలవు. 3వ రోజు నుంచి మళ్ళీ ప్రతి ప్రత్యామ్నాయ రోజు సెలవు, ప్రతి ప్రత్యామ్నాయ రోజు సెలవు. ఇక్కడ 3వ రోజు ఇది 1, ఇది 2, ఇది 3వ రోజు 23rd. తర్వాత నుంచి ప్రతి ప్రత్యామ్నాయ రోజు ఆల్టర్నేటివ్ డేస్ నాకు ఒకదాన్ని విడిచి ఒకటి, అవన్నీ కూడా హాలిడేస్ అని చెప్తున్నాడు మా. అవన్నీ కూడా మనకి హాలిడేస్ అంట. నెక్స్ట్ P was staged between the last 2 holiday days. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. లాస్ట్ 2 హాలిడే డేస్. P అనేదంట చివరి 2 సెలవుల మధ్య P ప్రదర్శించబడినది. మా ఇక్కడ సెలవులు అంటే ఇక్కడ ఇది 2 కదా మనకి, రైట్ సైడ్ నుంచి చివరిగా ఉన్నటువంటి 2 సెలవులు ఇవి. ఈ 2 సెలవులకి మధ్యలో ఉండాలి P. అంటే 28వ తారీఖు మండే రోజు P అనేది ప్రదర్శించడం జరిగింది, P అనే నాటకం. ఓకే, అది దాని అర్థం అమ్మా. తర్వాత P స్టేజ్డ్ బిట్వీన్ ద లాస్ట్ 2 హాలిడేస్. లాస్ట్ చివరి 2 హాలిడేస్ ఏవైతున్నాయో ఆ రెండింటి మధ్యలో నాకు P అనేది మనం స్టే చేయడం జరిగింది. నెక్స్ట్ the number of days between S and U is same as number of days between U and T. మా number of days between S and U, S కి U కి మధ్యలో ఎన్ని డేస్ అయితే ఉన్నాయో, మా S ప్రదర్శించబడుతున్నటువంటి డేట్ నుంచి U ప్రదర్శించబడేటువంటి డేట్కి మధ్యలో ఎన్ని రోజులు అయితే ఉన్నాయో అన్నే రోజులు ఉన్నాయి యూకి మరియు T అనే నాటకానికి.
అంటే యు అనేది ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎస్ అండ్ యు. యు అనేది ఖచ్చితంగా ఎస్కి మరియు టీకి మధ్యలో ఉండాలమ్మా. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకో, వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయో నాకు తెలియదమ్మా. అవి రోజులను రిప్రజెంట్ చేస్తాయి. డేస్ అమ్మా అవి. గుర్తుపెట్టుకో, ప్రదర్శనలు కాదు, రోజులు. సో ఎస్కి యూకి మధ్యలో ఒక రోజు కనుకో, యూకి టీకి మధ్యలో ఒక రోజే ఉండాలి. ఎస్యు పక్క పక్కనే అనుకో, యూటీ కూడా పక్క పక్కనే ఉండాలి. ఎస్కి యూకి మధ్యలో 2 డేస్ గ్యాప్ అనుకో, యూకి టీకి మధ్యలో 2 డేస్ గ్యాప్. ఎస్కి యూకి మధ్యలో 3 డేస్ గ్యాప్ అనుకో, యూకి టీకి మధ్యలో 3 డేస్ గ్యాప్. సో ఇలాగా పాసిబిలిటీస్ ఉంటాయి అని చెప్తున్నాడు వాడు. ఓకేనా? రైట్. సో బిట్వీన్ యూ అండ్ టీ. తర్వాత మా తెలుగు మాడుకుందాం. ఇదే ఏం చెప్తున్నాడు? ఎస్ మరియు యూల మధ్య గల రోజుల సంఖ్య యు మరియు టీ మధ్య గల రోజుల సంఖ్యతో సమానం. ఇక్కడ రోజులు అనేది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్, శనివారం టీ లేదా ఎస్ ప్రదర్శించబడలేదు. అమ్మ సాటర్డే రోజు టీ కానీ ఎస్ కానీ ఉండదమ్మా. టీ కానీ ఎస్ కానీ సాటర్డే ఉండకూడదు. టీ ఆర్ ఎస్ వాజ్ నాట్ స్కెడ్యూల్డ్ ఆన్ సాటర్డే. ఆ రోజు శనివారం రోజు వాళ్ళు ఉండకూడదని చెప్తున్నారు, ప్రదర్శించలేదు. చివరి రోజు ఆర్ లేదా టీ ప్రదర్శించలేదు. మా చివరి రోజు అంటే ఏంటి? 30th డేట్. సో 30th డేట్లో ఎవరెవరు ఉండకూడదంట? ఆర్ లేదా టీ. ఆర్ లేదా టీ వీళ్ళిద్దరు కూడా చివరి రోజు ఉండకూడదు. అమ్మ హ్యాష్ అంటే లేదు, కాదు, ఉండకూడదు అని అర్థం. ఓకేనా? రైట్. చివరి రోజు ఆర్ లేదా టీ ప్రదర్శించలేదు. నెక్స్ట్, షెడ్యూల్ క్యూతో ప్రారంభం కాలేదు లేదా ముగియలేదు. అంటే క్యూ అనేది మొదటి రోజు అయినటువంటి 21వ తారీఖు కానీ, చివరి రోజు అయినటువంటి 30వ తారీఖు కానీ ఉండకూడదు. సో తెలుగుది చదివి మనం పూర్తిగా రాసేసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి ఇంగ్లీష్ కూడా మనం మాడదాం మళ్ళీ. The number of days between S and U is same as the number of days between U and T. S కి U కి మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయో U కి T కి మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ చూడమ్మా, నైదర్ టీ నార్ ఎస్ ప్లేడ్ ఆన్ సాటర్డే. మా శనివారం రోజు సాటర్డే రోజు టీ కానీ ఎస్ కానీ ఉండొద్దు. ఓకే, ఆ రోజు నాటకం వేయొద్దు. నెక్స్ట్, నైదర్ ఆర్ నార్ టీ వాజ్ ప్లేడ్ ఆన్ లాస్ట్ డే. మా చివరి రోజు ఆర్ కానీ టీ కానీ ఉండకూడదు అంటున్నాడు మా. సో ఆర్ కానీ టీ కానీ చివరి రోజు అయినటువంటి 30th డేట్ రోజు ఉండకూడదు. హ్యాష్ అంటే ఉండకూడదు. నెక్స్ట్ మా, ద స్కెడ్యూల్ వాజ్ నైదర్ స్టార్టెడ్ నార్ ఎండెడ్ విత్ క్యూ. సో ఈ స్కెడ్యూల్ అనేది క్యూతో స్టార్ట్ అవ్వడం కానీ క్యూతో ఎండ్ అవ్వడం కానీ జరగకూడదు. అమ్మా ఇవి నా దగ్గర మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయమ్మా. ఆల్రెడీ మనం పీ పెట్టేసేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిద్దాం. సో మనకి ఇక్కడ ఎక్కువగా ఎస్ అండ్ యూతో మనకి కవరింగ్స్ ఉన్నాయమ్మా. ఎస్ అండ్ టీ ఇద్దరు కూడా వాళ్ళిద్దరికి మధ్యలో యూ ఉండాలి. ఎస్కి యూకి మధ్యలో ఎన్ని రోజులు అయితే ఉన్నాయో యూకి టీకి మధ్యలో కూడా అన్నే రోజులు ఉండాలి. టీఎస్లు ఇద్దరు కూడా సాటర్డే ఉండకూడదు. అమ్మా ఇక్కడ సాటర్డే రోజు ఎవరెవరు ఉండకూడదు అంటే టీ కానీ ఎస్ కానీ ఇక్కడికి రాకూడదు. గుర్తుపెట్టుకో, మనసులో పెట్టుకో. తర్వాత క్యూ ఫస్ట్ కానీ చివరి రోజు కానీ ఉండకూడదు. సో క్యూ చివరి రోజు కానీ క్యూ ఫస్ట్ రోజు కానీ ఉండకూడదు అమ్మా వాళ్ళిద్దరు. ఓకే రైట్. ఆర్ టీ ఇద్దరు 30th డేట్ ఉండకూడదు. అమ్మా ఆర్ కానీ టీ కానీ 30th డేట్లో ఉండకూడదు కదా. దా ఇప్పుడు పి ఆల్రెడీ మనం పెట్టేశాం కాబట్టి చివరి రోజు పి కూడా రాదు. మనకి మిగిలిపోయింది పిక్యూఆర్ ఎస్టీ. ఎస్ ఒకడు ఇంకోటి ఎవడు మిగిలిపోయాడమ్మా? యు. వీరిద్దరేగా చివరి వచ్చే అవకాశం ఏమా. ఎందుకంటే చివరి రోజు అయినటువంటి వెడ్నెస్డే రోజు క్యూ రావద్దు అన్నాడు. ఇక ఒకటి చెప్పా చూడు, క్యూ అనేవాడు మొదటి రోజు కానీ చివరి రోజు కానీ రావద్దు. కాబట్టి 30th డేట్ క్యూ ఉండకూడదు. తర్వాత ఆర్టీలో 30 డేట్ కాదు, లాస్ట్ రోజు చివరి రోజున ఆర్టీ ఉండకూడదు. పి ఆల్రెడీ 28th డేట్ వచ్చేసాడు కాబట్టి ఇక్కడ పి రాకూడదు. నాకు మిగిలిపోయింది ఇద్దరు. మొత్తం 6 నాటకాల్లో 6 నాటకాలలో 4 మేము కాదురా అయ్యా అన్నాడు. ఇక మిగిలిపోయింది ఎస్ మరియు యూలు మాత్రమే. అండ్ ఇందాక యూ అనేవాడు ఎస్కి టీకి మధ్యలో ఉండాలి. మనకు కన్ఫర్మ్ అయింది. ఎందుకమ్మా? ఎస్కి యూకి మధ్యలో ఎన్ని రోజులు అయితే ఉన్నాయో యూకి టీకి మధ్యలో కూడా అన్నే రోజులు ఉండాలి. అంటే దాని అర్థం ఎస్కి టీకి మధ్యలో ఖచ్చితంగా యూ ఉండాలి. కాబట్టి యూ చివరిలో వచ్చే సమస్యలే. కాబట్టి యూకి కూడా అవసరం లేదు. కాబట్టి మిగిలిపోయిన ఒకే ఒక అవకాశం ఎవర్రా అంటే ఎస్. అక్కడ ఎస్ అనేది ఫిక్స్ అమ్మా. ఇంకా వేరే ఛాన్సే లేదు నాకు ఎస్ పెట్టే ఛాన్స్. ఎందుకంటే అక్కడ ఎస్ తప్ప ఇంకెవరిని పెట్టే అవకాశం లేదు కాబట్టి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఎస్కి యూకి మధ్యలో ఎన్ని రోజులు అన్నాడు. అమ్మా ఇక్కడ యూ పెట్టలేమ్మా, ఎందుకంటే ఇది హాలిడే మనకి. ఇక్కడ పి హాలిడే ఉంది, ఇది హాలిడే పెట్టకూడదు. అమ్మా ఇక్కడ యూ పెట్టాను అనుకో, జాగ్రత్త విను.
బిట్వీన్ ఎస్ అండ్ యూ. హౌ మెనీ డేస్ ఆర్ హియర్? 1, 2, 3. మా ఇక్కడ పి అనేదేమో నాటకం ప్రదర్శించబడింది. ఇక్కడ ఖాళీలతో కలుపుకుంటే అవి రోజులు. మనకు రోజులు ఇంపార్టెంట్. 1, 2, 3. పి మరియు యూల మధ్య 3 డేస్ మా. అలాగే యూకి కూడా 1, 2, 3. తర్వాత నాకు ఎవరు ఉండాలి? టీ అనేవాడు ఇక్కడికి రావాలి. ఇప్పుడు చూడమ్మా, ఎస్కి యూకి మధ్యలో 1, 2, 3 డేస్, యూకి టీకి మధ్యలో 1, 2, 3 డేస్ సరిపోయింది. అమ్మా నువ్వు ఇక్కడ యూ ఇక్కడ కాకుండా ఇంకా వేరే చోట పెట్టే అవకాశాలు ఏమన్నా చూద్దాం ఒకసారి ఏమో, ఎందుకంటే ఉన్న ప్రతి కేసు నేను నీకు నేర్పించాలి. మా యూ ఇక్కడ రావద్దు, హాలిడే కాబట్టి ఇక్కడ రావద్దు. ఇక్కడ ఆల్రెడీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకటి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ యూ హాలిడే రావద్దుగా. అమ్మ ఇక్కడ సపోజ్ యూ పెట్టాను అనుకో, ఎస్కి యూకి మధ్యలో 1, 2, 3, 4, 5 డేస్ ఉన్నాయి. అంటే యూకి టీకి మధ్యలో 5 డేస్ ఉండాలి. అంటే టీ ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ రావాలి. 1, 2, 3. లేదు కదమ్మా 5 డేస్ కుదరదు. అంటే యూ ఇక్కడ తప్ప ఇంకెక్కడికి కూడా వెళ్ళే అవకాశమే లేదు నాకు. సో దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ యూ పెట్టలేం హాలిడే. ఇక్కడ యూ పెట్టాము టీ ఆడ పెడతాం, లెఫ్ట్ సైడ్ పెట్టాలి. ఎందుకంటే యూకి రైట్ సైడ్లో చేస్తున్నప్పుడు అన్ని రోజులు ఉండాలంటే ఖచ్చితంగా టీ యూకి లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉండాలి, వేరే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ యూ ఇది తప్ప వేరే అవకాశం లేదమ్మా. ఎస్కి యూకి మధ్యలో 1, 2, 3 పీపుల్ ఉన్నారు కాబట్టి యూకి కూడా 1, 2, 3 ప్లేసెస్ అవతల నాకు ఉండాలి టీ అనే పర్సన్. ఇక్కడ నాకు టీ వచ్చేస్తాడు ఏమా. తర్వాత క్యూ అనేవాడు మొదటి రోజు ఉండకూడదు అని చెప్పాడు. సో నాకు మొత్తం 4 నాటకాలు వచ్చేసామ్మా. ఇక్కడ ఒక నాటకం మిగిలిపోయింది, వాడు ఎవడంటే క్యూ. ఎందుకంటే క్యూ ఫస్ట్ రోజు రావద్దన్నాడుగా, ఇంకా మిగిలిపోయింది ఎవరు? మా ఆర్ ఒకటేగా. సో ఆ ఆర్ ఎవడరా అంటే ఫస్ట్ డే నాకు వచ్చినటువంటి నాటకాలు వేసినవాడు కదా. సరిపోయిందా? ఆర్ అనేవాడు 21వ తారీఖు మండే రోజున నాటకాలు ఆడాడు. తర్వాత రోజు టీ అనేవాడు 22nd ట్యూస్డే రోజు. తర్వాత 3వ రోజుని ప్రారంభం స్టార్ట్ చేస్తే ప్రతి ఆల్టర్నేటివ్ డేట్ కూడా మనకి హాలిడే ఉండాలి అని చెప్పాడు. కాబట్టి అక్కడ బాక్సుల్లో కొట్టింది మనకి హాలిడేస్. ఓకేనా? రైట్. సో ఇది మనకు వచ్చినటువంటి ఆర్డర్ అమ్మా. ఇప్పుడు వాడు అడిగే క్వశ్చన్స్కి మనం సమాధానాలు చెప్దాం. ఏమడుతున్నాడో చూద్దామ్మా. నెక్స్ట్ 55. ద స్కెడ్యూల్ స్టార్ట్స్ విత్. మా ప్రదర్శన దేనితో మొదలవుతుంది? ఆరుతోనేగా. ఆర్ అనే వాడితోనేగా ప్రదర్శన మొదలవుతుంది మనకి. సో ప్రదర్శన ఆర్ అనే వాడితో మొదలవుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 56. హౌ మెనీ ప్లేస్ ప్లేడ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ? మా జాగ్రత్త వినాలా. ఎస్కి మరియు టీల మధ్య ఎన్ని నాటకాలు, ఎన్ని రోజులు వేరే, ఎన్ని నాటకాలు వేరే. బీ కేర్ఫుల్ మై డియర్. ఎస్కి టీకి మధ్యలో ఉన్న నాటకాలు చెప్పాలి. మా ఇది ఎస్, ఇది టీ. ఈ రెండిటికి మధ్యలో ఉన్న నాటకాలు 1, 2, 3 నాటకాలు. ఎస్ మరియు టీల మధ్య ఉన్నటువంటి నాటకాల సంఖ్య 3. అలాగే కూడా హౌ మెనీ డేస్ ఆర్ దేర్ బిట్వీన్ ఎస్ అండ్ టీ అన్నాను అనుకో. ఎస్ మరియు టీల మధ్య ఉన్నటువంటి రోజులు ఎన్ని రోజులు అంటే ఎస్కి టీకి మధ్యలో 1, 2, 3, 4, 5, 6, 7 రోజులు. డేస్ అయితే 7 అమ్మా, నాటకాలు అయితే 3 అమ్మా. వాడు అడిగిన క్వశ్చన్ శ్రద్ధగా వినాలి మనం. సో హౌ మెనీ ప్లేస్ ప్లేడ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ? ఎస్ మరియు టీల మధ్య ఎన్ని నాటకాలు ప్రదర్శించబడ్డాయి? ఎన్నిమా? 3. Answer is D. Only is the right answer for 56. Next one 57. Q was played on dash. మా Q ఎప్పుడు నాటకం వేయబడుతుంది? 24th Thursday, గురువారం రోజు. సో ఎప్పుడు అంటే ఎప్పుడు ప్రదర్శించబడినది? ఇదిగో థర్స్డే, గురువారం రోజు. గురువారం March 1 సాయంత్రం 5:40కి వాళ్ళు ప్రదర్శన వేయడం జరిగింది. ఆన్సర్ ఇస్ సి. 58. హౌ మెనీ డేస్ గ్యాప్ దేర్ బిట్వీన్ పి అండ్ టీ? బీ కేర్ఫుల్ మై డియర్. వాడు అడుగుతున్నాడు పీకి టీకి మధ్యలో ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ గ్యాప్. ప్లేస్ కాదు, డేస్, రోజులు వేరే. అమ్మ పీకి టీకి మధ్యలో ఎన్ని రోజులు? ఇది పీమా, ఇది టీమా. రెండింటి మధ్యలో 1, 2, 3, 4, 5 డేస్. సో బిట్వీన్ పి అండ్ టీ we have 5 days. అలాగే బిట్వీన్ పి అండ్ టీ we have 2 ప్లేస్. నాటకాలైతే 2, రోజులైతే 5. సో పీకి మరియు టీ మధ్య ఎన్ని రోజులు ఉన్నాయేమో? 5 రోజులు, 5. ఆన్సర్ ఇస్ డి. ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 58. 59. వాడు ఏమడుతున్నాడమ్మా? క్రింది ప్రశ్న చిత్రాన్ని. The following question figure is embedded in the one of the alternatives. Choose that alternative as the answer.
అమ్మ మనం నాన్ వెర్బల్ రీజనింగ్‌లో చెప్పుకున్నాం కదా ఇది. వాడొక పటం మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పటం ఏదైతే ఉందో, ఇది మనం ఇచ్చిన ఆప్షన్స్‌లో ఎక్కడో చోట దాంకొని ఉంటది. ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే దాంకునే ఆట. అది ఎక్కడ దాంకుంది అనేది నువ్వు కనిపెట్టాల్సి ఉంటుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకో, వాడు డైరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా ఉండేదానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. ఒకవేళ అది ఎక్కడా నీకు కనపడకపోతే కొంచెం ఆ షేప్స్ అనేవి యాంగిల్స్ క్లాక్ వైస్ సవ్యదిశ, అపసవ్యదిశల్లో మార్చుకొనైనా ఉన్నా సరే పర్లేదు వాడికి. అమ్మా ఇక్కడొక టీ అనేది ఉంది గదా! యాజ్ ఇట్ ఈస్‌గా అది పర్పెండిక్యులర్ లైన్‌ని నీకు రిప్రజెంట్ చేస్తుంది. అవునా కదా! సో, ఇది పర్పెండిక్యులర్‌లా ఉంటూ ఉండాలి ఈ లైన్ అనేది. సో, ఆ విధంగా ఈ టీ లాగా ఉండేటువంటి చిత్రపటం మనకెక్కడుందో నువ్వు కనిపెట్టాల్సి ఉంటుందమ్మా. సో, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా అదే డైరెక్షన్‌లో అయితే ఎక్కడా లేవు. సో, ఇక్కడ నువ్వు చూస్తే ఇక్కడ నీకు వస్తుంది అనిపిస్తదమ్మా. కానీ ఇక్కడ ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో, నాకు టీలా రావాలంటే ఇక్కడ ఇది స్ట్రెయిట్ కిందకొచ్చింది. అలా రాకూడదమ్మా. ఇలా రావాలి. ఇలా రావాలి. ఇది ఓకే గానీ ఇలా రాలేదమ్మా. ఇలా వచ్చింది. కాబట్టి అది పనికిరాదు. సో, నాకు బి ఆప్షన్ కాదు. ఒక్కసారి ఇది చూడమ్మా. తిరగబడింది మాది. డయాగ్రామ్ అనేది తిరగబడింది. తిరగబడి సేమ్ అదే పర్పెండిక్యులర్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. చూసావా? కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. మీకు కొన్నిసార్లు ఇది కూడా కరెక్టే కదా అనిపిస్తుంటది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇది టీలా ఇది ఓకే గానీ ఇది నాట్ ఓకే. ఇలా ఉండాలి. అలా లేదమ్మా. కాబట్టి ఇది రాదు. ఓకే. ఇంకా ఏవి కూడా రావు. ఇదొక్కటి మాత్రమే. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. Problem number 60. A piece of paper is folded based on the given lines. వాడు ఇచ్చినటువంటి లైన్స్‌ని ఆధారంగా చేసుకొని ఒక పేపర్‌ని మనం మడత పెట్టామంటే, ఫోల్డ్ చేసామంటమ్మా. దెన్ ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్స్ ఇండికేట్ హౌ ఇట్ విల్ అపియర్ వెన్ ఓపెన్డ్. సో, దాన్ని గనక నేను ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ నా కంటికది ఏ విధంగా కనిపిస్తది అని అంటున్నాడమ్మా. అవునా? అమ్మా వాడు ఇచ్చినటువంటి ఫిగర్ మనం జాగ్రత్తగా చూస్తేమ్మా, వాడు ఎలాంటి ఫిగర్ ఇచ్చాడంటే, ఒక పేపర్ ఉందమ్మా. ఆ పేపర్‌ని ఒక వృత్తాకారంలోకి వాడు కట్ చేసుకొని, పేపర్ ఉంది వృత్తాకారంలో. దాన్ని ఈ పై భాగం ఎగిరిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే, పైనుంచి కిందకి పేపర్‌ని ఫోల్డ్ చేసాడు, మడత పెట్టాడమ్మా. ఇప్పుడు నీకు అర్ధచంద్రాకారంలో ఇక్కడ ఈ విధంగా ఒక చిత్రపటం కనిపిస్తుంది. దాన్ని సగానికి మడత పెట్టి ఫోల్డ్ చేసి, ఇక్కడ ఈ స్పేస్ అంతా ఎగిరిపోయింది. అంటే కుడి నుంచి ఎడమకి వాడు పేపర్‌ని ఫోల్డ్ చేసాడమ్మా. ఇప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు నీకు కనిపించేటువంటి ఈ అర్ధ భాగం ఇది కదా! సో, ఈ అర్ధ భాగంలో నీకు మళ్ళీ సగం కట్ చేసాడమ్మా. సగం కట్ చేయలేదు, ఫోల్డ్ చేసాడమ్మా. ఫోల్డ్ చేసి ఈ కింద భాగము నీకు కనపడట్లేదు. అంటే దాని అర్థం దీన్ని కింద నుంచి పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసాడు. అంటే ఇప్పుడు నీ కంటికి కనిపించేటువంటి ఆ భాగం ఏదైతే ఉందో అది ఇది. కదా! సో, మొత్తం ఒక వృత్తాకారాన్ని వాడు సింప్లీ ఏం చేశాడో చెప్పనా? ఈ భాగంగా తీసుకొచ్చాడు. ఈ భాగం ఉంది కదా! ఈ కార్నర్‌లో. దీనిలాగా పేపర్‌ని ఫోల్డ్ చేశాడు. మొత్తం ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇక్కడ నీకేం చేస్తాడమ్మా, ఏదో ఒక చిన్న వృత్తాకారంలో ఒక దాని పేరేంటి? వృత్తాకారంలో కట్ చేయడం జరిగింది. ఇప్పుడది ఓపెన్ చేస్తే ఎలా ఉంటది? అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పేపర్‌ని ఈ హాఫ్ సైజ్ పేపర్ ఉంది కదమ్మా! ఈ హాఫ్ సైజ్ పేపర్‌ని నేను కింద నుంచి పైకి ఫోల్డ్ చేశాను కదా! పైనుంచి కిందకి ఓపెన్ చేయాలి. సో, ఇక్కడ ఒక వృత్తాకారం మనం కట్ చేసాం కాబట్టి, అది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడొక వృత్తము, ఇక్కడొక వృత్తము ఉండాలి. కాబట్టి ఇక్కడొక వృత్తము, ఇక్కడొక వృత్తము ఉంటుంది. అలాగే ఈ హాఫ్ ఆఫ్ ద పేపర్‌ని మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఇదే కంటిన్యూ అవుతూ ఇక్కడొక వృత్తము, ఇక్కడొక వృత్తము ఎలాగైతే వచ్చాయో అదే డిస్టెన్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఇంకొక 2 వృత్తాలు ఇక్కడ కంటిన్యూ అవుతాయి. అంటే ఇక్కడ కూడా నాకు మరొక 2 వృత్తాలు కంటిన్యూ అవుతాయి. సో, ఇప్పుడు హాఫ్ సైజ్‌లో ఉన్నటువంటి దీన్ని మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఫుల్ ఫిగర్ అవుతుంది కదమ్మా! సో, అప్పుడు ఫుల్ ఫిగర్ అయినప్పుడు ఇవే వృత్తాలు మళ్ళీ మనకి ఈ విధంగా కంటికి కనిపిస్తాయి. మొత్తం ఓపెన్ చేసేసుకుంటే గనక మనకి ఈ విధంగా కనపడాలి. అంతే కదమ్మా! సో, అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను నీకు. సో, ఇవే వృత్తాలు అదే డిస్టెన్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ మనకి మొత్తం ఒక 8 వృత్తాలు కంటికి కనపడాలమ్మా. 8 వృత్తాలు కనపడాలి. ఇవి చూడమ్మా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చాయి. నాకు 8 కదా కావాలి. 9 ఆడ నుంచి పట్టుకొచ్చా? నో. తీసి పక్కనే చెప్తా. అమ్మా ఇవి చూడమ్మా కరెక్ట్‌గా వృత్తాన్ని సగానికి కట్ చేస్తే ఆ డైరెక్షన్స్, ఆ యాంగిల్స్‌తో సహా అన్నీ కవర్ అవుతున్నాయి నాన్న. కదా! కాబట్టి ఇదే మన ఆన్సర్. ఆప్షన్ బి.
కానీ ఇది రాదు చూడమ్మా. ఎందుకంటే ఇది కరెక్ట్‌గా ఉత్తర దక్షిణాల వైపు 2 వృత్తాలొచ్చాయి. అసలక్కడ మనం ఎక్కడిది గీసాం? అవి ఉత్తర దక్షిణాలు రాయకూడదమ్మా. ఇది నైరుతికి సంబంధించిన దాంట్లో 2 రావాలి. అంటే ఉత్తర దక్షిణాల్లో అసలు మనకి ఏడొస్తాయి? తూర్పు పడమరలో వృత్తాలు ఏడొచ్చొస్తాయి. కాబట్టి ఇది అసలు కాదు నాకు. ఓకే. సో, ఇది చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఒరేయ్! నేను గీసింది 8 రా అయ్యా! 10 యాడ నుంచొస్తాయి? నో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సెకండ్ ఆప్షన్ మాత్రమే సరి అయినది. అమ్మా! సో, ఇది పేపర్ కటింగ్. పేపర్‌ని వాడు రకరకాలుగా ఫోల్డ్ చేసి అక్కడ ఏదో ఒక ఆహ్, షేప్‌లో మనకి కట్ చేయడం జరుగుతుంది పేపర్‌ని. అది ఓపెన్ చేస్తే ఏ విధంగా మన కంటికి కనిపిస్తది అని ఊహించడమే పేపర్ కటింగ్. ప్రాబ్లమ్ నంబర్ 61. భిన్నమైన దానిని గుర్తించండి. ఇటు చూసావా? చీమల్లాగా ఈ చీమకి తలకాయలు దాన్నేమంటారు? కాళ్ళుంటాయి చూసావా? చీమ తలకాయలు. లేదా సారీ చీమకి దాన్నేమంటారు? కాళ్ళు. 2 చూడు ఇలా ఉన్నాయి. క్లోజ్డ్‌గా. ఇది గూడా సేమ్ టు సేమ్ చూడమ్మా. ఇది గూడా సేమ్ టు సేమ్ చూడమ్మా. అవి 2 గూడా ఒకటి క్లాక్ వైస్ అయితే, ఒకటి యాంటీ క్లాక్ వైస్‌లో రొటేట్ అవుతున్నట్టే కనిపిస్తుంది. కానీ ఇది చూడమ్మా, ఏదో ఫ్యాన్ తిరుగుతున్నట్టుగా మొత్తం అన్నీ కూడా మనకి యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ అపసవ్య దిశలో తిరుగుతూ ఉన్నాయి. అవునా? సో, అపసవ్య దిశలో తిరుగుతున్నట్టుగా ఇదుంది షేప్. ఇదే మన ఆన్సర్. రిమైనింగ్ అన్నీ ఏమో ఒకటి అపసవ్య దిశలో, మరొకటి సవ్య దిశలో. లేదా ఇవి 2 చేతుల్ని పట్టుకుంటున్నట్టుగా ఇలా నువ్వు ఎలానో ఊహించుకో. నాకు ఆన్సర్ కావాలి. సో, వీటిలో భిన్నంగా ఉన్నది ఎవర్రా అంటే వీడు. సి. యష్మా 32. 32nd వన్. ఫైండ్ ద ఆన్సర్ ఫిగర్ బేస్డ్ ఆన్ ద గివెన్ క్వెషన్, గివెన్ ఫిగర్. వాడిచ్చినటువంటి బొమ్మ చిత్రపటం నుంచి మనం కనిపెట్టాలంట. ఆన్సర్ ఫిగర్‌ని మనం కనిపెట్టాలి అంటున్నాడమ్మా. చూద్దాం. సో, ఆన్సర్ ఫిగర్ ఏంటి? అంటే సిరీస్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడాలి. ఇక్కడ నీకు చిత్రపటం సరిగ్గా కనిపించడం లేదు అని నేను అనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా చూద్దామా. 1, 2, 3, 4, 5. 3, 4, 5. సో, మొదటిది చూస్తే ఇక్కడ ఉన్నటువంటిది వృత్తం. ఇదేందమ్మా ఒక స్క్వేర్. ఇది ఒక ఎస్. ఇది ఒక త్రిభుజం. ఆ త్రిభుజం కూడా ఫుల్ షేడ్ అయిపోయిందమ్మా. కదా! నెక్స్ట్ రెండవ చూడమ్మా. నువ్వు సరిగ్గా క్లియర్‌గా చూస్తే రెండవ ఫిగర్ మనకు ఏ విధంగా ఉందో చెప్పనా? ఇక్కడున్నటువంటి ఈ వృత్తం ఈడకొచ్చేసింది చూడు. ఈడకొచ్చేసింది చూడు. సరిపోయిందమ్మా? అలాగే ఇక్కడున్నటువంటి ఈ స్క్వేర్ ఈ ప్లేస్‌కొచ్చేసింది చూడమ్మా. ఈ స్క్వేర్ ఈ ప్లేస్‌కొచ్చేసింది చూసావా? ఇదిగో సరిపోయిందా? ఈ ఎస్ కంటిన్యూగా ఇలానే వచ్చేసిందమ్మా. ఇక్కడ మాత్రం ఒక కొత్తగా ఈజ్ ఈక్వల్ టు సింబల్ వచ్చింది. కొత్తగా ఈజ్ ఈక్వల్ టు సింబల్ వచ్చింది. అవునా? సో, ఇక్కడుండే వస్తువు ఇక్కడికి, ఇక్కడుండే వస్తువు ఇక్కడికెళ్ళిపోయింది. ఇక్కడ ఉండాల్సిందేమో చచ్చిపోయింది. ఇక్కడున్న ఆ త్రిభుజం అనేది చచ్చిపోయింది. చచ్చిపోయి మనకి ఇది కనిపిస్తుంది సెకండ్ డయాగ్రామ్‌లో. థర్డ్ డయాగ్రామ్ చూడమ్మా. థర్డ్ డయాగ్రామ్ జాగ్రత్తగా చూడమ్మా. థర్డ్ డయాగ్రామ్‌లో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా! అది ఈ ప్లేస్‌కొచ్చేసింది చూడు థర్డ్ డయాగ్రామ్‌లో. ఈడకొచ్చింది చూడమ్మా. అలాగే ఇక్కడ ఉండాల్సినటువంటి ఈ డాట్ సర్కిల్ అనేది నెక్స్ట్ ఫిగర్‌కొచ్చేసరికి ఏది సెకండ్, థర్డ్ కదా! ఇది కదా! సో, ఈ డాట్ సర్కిల్ అనేది ఈడకొచ్చేసింది చూడమ్మా. డాట్ సర్కిల్ ఇక్కడికొచ్చేసింది చూసావా? ఇదే డాట్ సర్కిల్ ఇక్కడికొచ్చేసింది. అలాగే ఇక్కడ ఉండాల్సినటువంటి ఈ స్క్వేర్ ఈ టాప్‌కెళ్ళిపోయింది చూడు. అవునా? సో, ఇక్కడ ఉండాల్సిన ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లేస్‌కొచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వృత్తము ఈ కుడి చేతి వైపు వచ్చింది. ఈ కుడి చేతి వైపు ఉన్నటువంటి ఈ స్క్వేర్ బాక్స్ ఈడకెళ్ళిపోయింది. చూసావా? సరిపోయిందమ్మా థర్డ్ దాంట్లో. అలా. ఇక్కడ మళ్ళీ కొత్తగా ఒక వృత్తం వచ్చింది. కదా! ఆ నెక్స్ట్ డయాగ్రామ్ నువ్వు క్లియర్‌గా జాగ్రత్తగా చూడమ్మా. థర్డ్ నుంచి ఫోర్త్ ఎలా వచ్చిందో చూడు. ఇక్కడ ఉండాల్సిన వృత్తం ఈడ దాకా వచ్చింది చూడమ్మా. అంటే ఇక్కడ ఉండాల్సినటువంటి ఇది వృత్తం కాదు. స్క్వేర్ బాక్స్ ఈడ దాకా వచ్చింది చూడు. ఈ స్క్వేర్ బాక్స్ ఈడకొచ్చింది చూడమ్మా. ఇదిగో. అలాగే ఇక్కడ ఉండాల్సిన ఈజ్ ఈక్వల్ టు చివరికి వెళ్ళిపోయింది చూడు. అంటే ఇక్కడ ఉండాల్సిన కాస్త ఇక్కడికి వెళ్ళిపోయింది ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ వృత్తం ఉండాలి కదా! అది చచ్చిపోయింది. చచ్చిపోయి అక్కడ కొత్తగా ఎవరొచ్చారు? ఇది 3 అనే నంబర్ వచ్చింది. సో, ఇదే 0 ఈడ కంటిన్యూ చేశాడు. ఇదే 0 ఇక్కడ కంటిన్యూ చేశాడు. సేమ్ అదే కదా ఫోర్త్ వన్. ఆ తర్వాత చూడమ్మా. ఆ తర్వాత డయాగ్రామ్ చూడమ్మా. అంటే ఫోర్త్ నుంచి ఫిఫ్త్ చూడమ్మా. ఇక్కడ ఉండాల్సిన 3 ఈడకొచ్చింది చూడు. అంటే ఇక్కడ ఉండాల్సిన 3 ఈడకొచ్చేసింది.
ఇక్కడ ఉండాల్సినటువంటి స్క్వేర్ బాక్స్ ఇక్కడికి వచ్చేసింది చూడు. ఇక్కడ ఉండాల్సిన స్క్వేర్ బాక్స్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ ఉండాల్సినటువంటి ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ పైకి వెళ్ళిపోయింది చూడమా, ఈజ్ ఈక్వల్ టు పైకి వెళ్ళిపోయింది చూడమా, సరిపోయిందా? ఇక్కడ కొత్తగా ఎవరు వచ్చారు? జెడ్ మా. ఇప్పుడు దీని ప్రకారంగా మనం కొత్త నెక్స్ట్ వచ్చే చిత్రపటం ఎలా వస్తుంది అంటే మనం దాన్ని ఊహించుకొని చెప్పాల్సి ఉంటుందమ్మా. కొంచెం జాగ్రత్త చూడమా. ఇదిగో ఈ రెండు మాత్రమే ఇంటర్చేంజ్ అయినాయి, ఇక్కడ 3 ఇంటర్చేంజ్ అయినాయి, 2 ఇంటర్చేంజ్ అయినాయి, ఇక్కడ 3 ఇంటర్చేంజ్ అయినాయి. తర్వాత ఇప్పుడు ఏమవ్వాలి? ఈ 2 మాత్రమే ఇంటర్చేంజ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఉండాల్సిన ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండాల్సిన 3 ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండాల్సిన స్క్వేర్ చచ్చిపోవాలి. చచ్చిపోయి ఇదే జెడ్ ఇక్కడ కంటిన్యూ అవ్వాలి. జెడ్ కంటిన్యూ అవుతూ ఇక్కడ కొత్త ఎలిమెంట్ రావాలి, నాకు న్యూ ఎలిమెంట్ రావాలి, అవునా కదా? సో అక్కడ కొత్త ఎలిమెంట్ ఎవరున్నారో వాడు రావాలి మనం. సో ఇప్పుడు ఆప్షన్స్ ప్రకారం చూస్తే ఈజ్ ఈక్వల్ టు జెడ్3 మా, ఈజ్ ఈక్వల్ టు జెడ్3 ఈజ్ ఈక్వల్ టు జెడ్ లేదు, ఈజ్ ఈక్వల్ టు జెడ్3 ఈజ్ ఈక్వల్ టు జెడ్3. ఎస్, ఇక్కడ ఆల్రెడీ డెల్టా దట్ మీన్స్ ట్రయాంగిల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని కాబట్టి నాకు వద్దు. ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి నాకు వద్దు. సో నాకు మిగిలిపోయింది ఒకటే స్టార్ ఉంది చూడు. అంటే వాడు ఆ పైన కొత్తగా వచ్చిన ఎలిమెంట్ని ఎవరు తీసుకున్నాడంటే స్టార్ని తీసుకోవడం జరిగింది. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ కాబట్టి ఆన్సర్ ఈస్ డి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్టర్నేటివ్గా ఈ 2 మారుతున్నాయి, తర్వాత 3 మారుతున్నాయి, తర్వాత ఓన్లీ 2 మారుతున్నాయి, తర్వాత 3 చేంజ్ అవుతున్నాయి, 2 ఆ తర్వాత 3 చేంజ్ అయిపోయాయి. సరిపోయిందమ్మా. అట్లా ఇచ్చిన ప్రశ్న బొమ్మలను ఆధారంగా చేసుకొని సమాధాన బొమ్మను కనుగొనుము, సమాధానపు బొమ్మను కనుగొనుము అంటున్నాడమ్మా. జాగ్రత్త చూద్దాం. ఇక్కడ నీకు చిత్రపటం మొదటి దానికి రెండవ దానికి తేడాలను ఏమైనా గమనించావా? గమనిస్తే ఎలాంటి తేడాలు ఉన్నాయి నువ్వు సరిగ్గా చెప్పాలి నాకు. సో మొత్తం 5 చిత్రపటాలు ఉన్నాయి మనకి ఇక్కడ, 1 2 3 4. సో తర్వాత వచ్చేదాన్ని మనం కనిపెట్టాలమ్మా కదా, తర్వాత వచ్చేది మనం కనిపెడదాం. ఓకే, ఫస్ట్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దామా. 1వ చిత్రపటం నుంచి 2వ చిత్రపటంకి ఎటువంటి మార్పులు జరిగినాయా, జరిగితే ఎలాంటివి? అమ్మా ఇది మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఈ ఫస్ట్ది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, కానీ ఈ 2 చేంజ్ అయినాయి చూడమా. అవునా, ఈ 2 చేంజ్ అయినాయి చూసావా. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఎలిమెంట్స్ ఏవైతున్నాయో ఇవి 2 కూడా మారిపోయినాయమ్మా. ఇది ఈస్ట్ వైపు తూర్పు వైపు తిరగాల్సినటువంటి అది కాస్త పడమరన తిరిగింది. అలాగే ఈ దక్షిణ దిశ వైపు ఉన్నటువంటి ఈ హాఫ్ సర్కిల్ అర్ధవృత్తము ఉత్తరానికి తిరిగింది. ఆ 2 మాత్రం మార్పు జరిగినాయి, రిమైనింగ్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎలా ఉంటే ఫస్ట్ దాంట్లో మిగతా వాటిలో కూడా ఆ విధంగానే ఉన్నాయి. చూడు కావాలంటే రెండవది. ఇది ఫస్ట్ బొమ్మ కదా, క్షమించాలి, ఫస్ట్ బొమ్మ కదా, నేను రెండో బొమ్మ వేసాను పొరపాటున. సో నాకు ఇది ఫస్ట్ బొమ్మ, ఇది ఇలా ఉంది, ఇది కాస్త ఇటు సైడ్ టర్న్ అయింది, ఇది కాస్త పైకి వచ్చింది, రిమైనింగ్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉన్నాయి. చూసావా సెకండ్ బొమ్మ ఇది ఒకటేలా ఉంది. ఇప్పుడు 2వ చిత్రపటాన్ని 3వ చిత్రపటాన్ని జాగ్రత్తగా చూడు, నీకేమన్నా మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతున్నాయేమో చూడమా. ఇక్కడ ఈ ఇందాక చేంజ్ అయినవి మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి, అవేమి మార్పు చెందట్లేదమ్మా. ఆ తరువాత దాని పైన ఉన్నటువంటి ఇది ఈ అర్ధవృత్తం తూర్పు వైపు ఉత్తరం చూసేది కాస్త దక్షిణానికి, అంటే ఇది మారింది, అలాగే ఇది కూడా మారింది. అంటే ఇప్పుడు ఈ 2 చేంజ్ అయినాయి. ఇందాక ఈ 2, ఇప్పుడు ఈ 2 అమ్మా సవ్య దిశలో వెళ్తున్నాయి చూడు, అబ్జర్వ్ చేయి. అవన్నీ కూడా సవ్య దిశలో వెళ్తూ ఉన్నాయి, అవన్నీ కూడా సవ్య దిశలో వెళ్తూ ఉన్నాయి. ఈ 2 మారినాయి ఇప్పుడు మనకి, అవునా, ఈ 2 మాత్రం మారినాయి చూడు. అంటే ఇక్కడ ఉత్తరం వైపు ఉండాల్సింది కాస్త దక్షిణ వైపుకి, అలాగే ఇది దక్షిణ వైపు ఉండాల్సింది కాస్త ఉత్తరం వైపుకి వెళ్ళినాయి. మిగతావన్నీ సేమ్ టు సేమ్ ప్రీవియస్గా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. మొదటగా ఈ 2 మారిపోయినాయి ఇక్కడ, ఇప్పుడు ఈ 2 మారినాయి. ఇప్పుడు థర్డ్ చిత్రపటం నుంచి 4th చిత్రపటాన్ని మనం చూసుకుంటే ఇందాక మారిపోయినటువంటివి సేమ్ అలాగే ఉన్నాయి చూడు. సో ఇక్కడ నాకు ఈ 2 అయిపోయినాయి కదా, ఇందాక ఫస్ట్ ఈ 2 అయిపోయినాయి, తర్వాత ఈ 2 అయిపోయినాయి, ఇప్పుడు ఈ 2 మారుతున్నాయి చూడు, ఈ 2 మారుతున్నాయి చూడు. సో మిగతా మొత్తం సేమ్ టు సేమ్ అలాగే ఉంటూ, మిగతా మొత్తం చూడమా, మిగతా మొత్తం అలాగే ఉంటూ ఈ 2 మాత్రం మారుతున్నాయి. ఇది ఉత్తరం వైపు చూస్తుంది కదా, ఇది దక్షిణానికి వస్తుంది, ఇది ఉత్తరం వైపు ఉంది కదా దక్షిణానికి. అంటే ప్రతిసారి 2 మారిపోతూ ఉన్నాయి కదమ్మా. మొదటగా ఈ 2 మారినాయి, తర్వాత ఈ 2 మారినాయి, ఇప్పుడు ఈ 2 మారిపోయినాయి. ఆ తర్వాత ఏమవ్వాలి,
ఈ 2 మారాలి కదా! చూడు కావాలంటే నేను చూడను అది నువ్వే చెప్పాలి నాతో. ఈ 2 మారాలి. అంటే రిమైనింగ్ మొత్తం గూడా ఇది కిందకి, ఇది కిందకి, ఇది పైకి ఉండి, ఇది పడమరను చూసేది కాస్త తూర్పును చూసుకుంటూ సారీ దీని పేరేంటి తూర్పే. ఆ! తూర్పును చూసుకుంటూ, ఈ దక్షిణం చూసేది కాస్త ఉత్తరం చూడాలి. చూడు ఈ చివరి చిత్రపటం అలాగే ఉంటది. సరిపోయిందమ్మా? సరిపోయిందా? సరిపోయిందా? అట్లా. మా మొదటిగా ఈ 2 మార్పు చెందినయి. తర్వాత ఈ 2 మార్పు చెందినయి. తర్వాత ఈ 2 ఇప్పుడు ఈ 2 మార్పు చెందినయి. ఆ తర్వాత ఈ 2 మార్పు చెందాల్సింది. సో, ఈ 2 మార్పు చెందాలిప్పుడు. ఇప్పుడు ఇందాక ఎవరెవరు మారారు? వీడు పైకొచ్చాడు, వీడు పైకొచ్చాడు. ఓకే. ఇప్పుడు ఈ 2 మార్పు చెందాలి. అంటే ఇవి 2 మిగతా అన్నీ సేమ్ టు సేమేగా. యు ఇదేమో దక్షిణానికి. ఇది ఉత్తరం చూస్తుంది కదా! సారీ ఉత్తరం చూస్తుంది కదా! అది దక్షిణానికి. దక్షిణం చూస్తుంది కదా! ఇది ఉత్తరానికి. ఇలా ఉండాలి నా లాస్ట్ చిత్రపటం. అవి ఎక్కడుందో చూసుకోమా. ఉత్తరం వైపు ఉందా? యెస్. తూర్పు వైపు ఉందా? యెస్. దక్షిణంగా పైకి, కిందకి. యెస్. ఆన్సర్ ఈస్ ఏ. ఇంకేమైనా ఉన్నాయా అట్లా? లేవు. 64. Assertion and reasons. Rainbow appears in the sky only after rain. మనకి రెయిన్బో వాన పడిన తర్వాత మాత్రమే వస్తది. అవును నిజమే. తర్వాత the water droplets suspended in the air break up the sun's rays into several colors. గాలిలో ఇక్కడ తెలుగు చూద్దాం ఒకసారి. నిశ్చితం. వర్షము తర్వాత మాత్రమే ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపించును. అవును నిజమే ఈ మాట. ఆడు చెప్పింది ఏదైతే ఉందో ఇది నిజం. వర్షం పడ్డ తర్వాత మాత్రమే మనకి ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. తర్వాత గాలిలో తేలియాడు నీటి చుక్కలు సూర్యకిరణాలను విడగొట్టి 7 రంగులుగా కలిసిపోతాయి. అవును ఇది కూడా నిజమేగా. సో, ఇది కూడా నిజమే. ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది అనేది ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి మొదటిది నిజమే, రెండవది నిజమే. మొదటి దాన్ని ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేసేది మాత్రం రెండవది. దాని యొక్క కారణం ఇదే. సో, గాలిలో తేలియాడు నీళ్ళు మనకి వాటర్ వేపర్ ఉంటుంది కదా! సో, అది సూర్యకిరణాలు దాంట్లో పడినప్పుడు అవి విచ్ఛిన్నమయ్యి మనకి ఆ వాటర్ అనేవి మనకి రెయిన్‌బోలా కనిపిస్తూ ఉంటుందనమాట. సో, మొదటి దానికి ఇది ఎక్స్‌ప్లనేషన్ కరెక్టే. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఏ. సో, మొదటి దాన్ని ఈ రెండవది ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అవును. యెస్. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఏ. నెక్స్ట్ రోల్ నంబర్ 65. When hot water is poured in a thick glass beaker, then the beaker breaks. మందపాటి గాజులో మనం గనక వేడి నీరు పోసినట్లయితే అది పగిలిపోతుంది. అవును. నువ్వు వేడిగా ఉండేది కనుక వేడి నీళ్ళు తీసుకొచ్చి మందపాటి గాజు గ్లాస్ మీద చేస్తే అది పగిలిపోద్ది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆ వేడి వల్ల ఆ గ్లాస్ ఏమో ఎక్స్‌పాండ్ అవుతుంది. మనం సంకోచం, వ్యాకోచం అనే మాట చదువుకున్నాం గదా! సో, అది వ్యాకోచిస్తూ ఎక్స్‌పాండ్ అవుదాం అని చెప్పి బయటకొస్తది. లోపలంతా వేడిగా ఉంది కాబట్టి అది ఎక్స్‌పాండ్ అవుతుందని బయటకొస్తది. బయట వాతావరణం ఎలా ఉంటది? చల్లగా ఉంటది. ఒకవేళ చల్లగా ఉందనుకోండి, దానికి వ్యతిరేక దిశల్లో ఉంటుంది కాబట్టి అదేంటంటే కంప్రెస్ అయితా ఉంటది. అదేమో సంకోచం అని. ఇదేమో లోపల నుంచి వ్యాకోచించాలని చెప్పి. ఆ 2 మధ్య ఘర్షణలో ఆ బ్రేక్ అయిపోతుంది మొత్తం. ఆ గాజు అనేది పగిలిపోతుంది. ఆ! సో, గాజు ఉష్ణవాహకం కాదు. అవును. సో, గాజు అనేది ఉష్ణవాహకం కాదనమాట. కాబట్టి అది పగిలిపోతుంది ఇక్కడ మనకి. వెన్ హాట్ వాటర్ ఈస్ poured into thick glass beaker, then the beaker బ్రేక్స్ అది పగిలిపోతుంది. గ్లాస్ ఈజ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. యెస్. సో, దాన్ని ఖచ్చితంగా ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్టే. సెకండ్ వన్ కూడా కరెక్టే. ఫస్ట్ అసర్షన్‌ని ఈ రీజన్ అనేది కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగులో మాట్లాడుకుంటే మందపాటి గాజు బీకర్‌లో వేడి నీరు పోసినప్పుడు బీకర్ పగిలిపోతుంది. అవును. ఎందుకంటే గాజు ఉష్ణవాహకం కాదు. యెస్ నిజమే. మొదటిది కరెక్టే. రెండవది కూడా కరెక్టే. ఈ నిశ్చిత వాక్యంను ఈ హేతువు రీజన్ అనేది కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. డేటా సఫిషియన్సీ కొంచెం జాగ్రత్తగా చదువుదాం ఇది. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ బిలో కన్సిస్ట్ ఆఫ్ ఎ క్వెషన్ and 2 statements numbered 1 and 2 given below it. You have to decide whether the data provided in the statements are sufficient to answer the question. మైక్ నేను నీకోసం క్వశ్చన్ ఇచ్చాను. నీకోసం 2 కన్క్లూజన్స్ ఇచ్చాను. వాటిలో దేని ద్వారా నువ్వు ఆన్సర్ సాధిస్తావు అని అడుగుతున్నాడమ్మా. ఈ క్రింది
ప్రతి ప్రశ్నలో ఒక ప్రశ్న ఉంటుంది మరియు దాని క్రింద ఇవ్వబడిన 1 మరియు 2 ప్రకటనలు ఉంటాయి. ప్రకటనలో అందించిన సమాచారం ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోతుందా అని మీరు నిర్ణయించాలి. 2 ప్రకటనలు చదివి సమాధానం ఇవ్వండి. మా డేటా సఫిషియన్సీలో మనకి ఆన్సర్ వస్తుందా రాదా తెలిస్తే చాలమ్మా. ఓకే. నేను నీకోసం ఒక క్వెషన్ ఇచ్చాను, 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను. అది ఎలా ఉందో చూద్దామా. పాయింట్ వై ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. తెలుగు అర్థం ఏంటమ్మా? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే ఎక్స్ నుంచి చూస్తే పాయింట్ వై అనేది ఏ డైరెక్షన్‌లో ఉంది. అమ్మ మనకి మొత్తం మీద డైరెక్షన్స్ 8 డైరెక్షన్స్ అమ్మ. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, తూర్పు, తర్వాత ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, తర్వాత వాయువ్యం. మొత్తం 8 దిక్కులలో ఒక దిక్కు మాత్రమే నీ ఆన్సర్ ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ దిక్కులు నువ్వు ఆన్సర్ చెప్తున్నావంటే నీకు ఆన్సర్ రానట్లే. అది కానీ, ఇది కానీ అనేది మనకు ఆన్సర్ ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఎక్స్ నుంచి చూస్తే వై అనేది ఏ డైరెక్షన్‌లో ఉంది. మా పాయింట్ నంబర్ 1 చూస్తే పాయింట్ ఏ ఈజ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. ఫస్ట్ ఇంగ్లీష్ చెప్పి తర్వాత తెలుగులో మాట్లాడతానమ్మా నీతో. పాయింట్ ఏ ఈజ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి అంటున్నాడు. అంటే అర్థం ఏంటమ్మా? మొదటి కన్క్లూజన్ ప్రకారం పాయింట్ ఏ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ బి. బికి ఈస్ట్ వైపులో పాయింట్ ఏ ఉందంటమ్మా. పాయింట్ ఏ ఈజ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి అండ్ నార్త్ ఆఫ్ పాయింట్ ఎక్స్. అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇంగ్లీష్‌లో ఎప్పుడైనా సరే అండ్, బట్, ఈజ్ అనే పదాలు ఎప్పుడు కూడా మరలా మొదటి వ్యక్తి ఏ గురించి మాట్లాడుతున్నట్టు ఇక్కడ. అంటే ఏ ఈజ్ నార్త్ ఆఫ్ పాయింట్ ఎక్స్. సో, ఏ అనేది నార్త్ వైపు ఉంది. ఎవరికమ్మా? ఎక్స్ అనేవాడికి. అంటే ఎక్స్ ఇక్కడ ఉంటే గనక ఎక్స్ అనే పాయింట్‌కి నార్త్ వైపు, ఉత్తర దిక్కు వైపు మనకి ఏ అనేవాడు ఉన్నాడు. తర్వాత పాయింట్ ఎక్స్. నెక్స్ట్ పాయింట్ వై ఈజ్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఏ. పాయింట్ వై ఈజ్ నార్త్ వెస్ట్ ఆఫ్ పాయింట్ ఏ. అమ్మ పాయింట్ ఏకి ఇది నార్త్, ఇది వెస్ట్. ఈ రెండిటికి మధ్యలో ఉండాలి పాయింట్, ఆడి పేరేంది? పాయింట్ వై కదా. ఒక్క మాట, నార్త్ వెస్ట్‌లో వై ఉండాలని చెప్పాడే గానీ అది కరెక్ట్‌గా బికి నెత్తిన ఉత్తరం వైపు పెట్టమని అడుగుతుంది. నీతో చెప్పాడా చెవులో ఏమన్నా? చెప్పలేదు. నార్త్ వెస్ట్‌లో అన్నాడు కానీ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నా క్వశ్చన్ నార్మల్‌గా నేను అడుగుతున్నా నిన్ను, ఇన్ విచ్ డైరెక్షన్ వై విత్ రెస్పెక్ట్ టు బి అన్నాను అనుకో. బి నుంచి చూస్తే వై ఎక్కడ అంటే ఉత్తరం అంటే బయటికి ఇసిరేయడమే. ఎందుకంటే బికి వై అనేది ఈశాన్యం వైపు ఉండొచ్చు, దట్ మీన్స్ నార్త్ ఈస్ట్. ఉత్తరం వైపు ఉండొచ్చు, నార్త్. వాయువ్యం వైపు ఉండొచ్చు, నార్త్ వెస్ట్. ఎక్కడైనా ఉండొచ్చు. సో, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పేంటంటే బికి ఈస్ట్ వైపులో ఏ అనేవాడు ఎక్స్‌కి ఉత్తరాన ఉంటాడు. ఏకి నార్త్ వెస్ట్ డైరెక్షన్‌లో వై ఉంటాడు అనగానే లడ్డాలు దొరికిందని బికి చక్కగా పైన పెడతాడు. ఎవడు చెప్పాడు నీకు ఇయన్నీ సమాన దూరాలు? నీతో చెవులో ఏమన్నా చెప్పాడా వాడొచ్చి? చెప్పలేదు కదా! మరి ఎట్ట తీసుకుంటావు నువ్వు? సో, వై ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. దాని ఇష్టం. ఓకే. నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటమ్మా? ఇన్ విచ్ డైరెక్షన్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ నుంచి చూస్తే వై యొక్క డైరెక్షన్ ఏంటి? అదే కదమ్మా. సో, ఇక్కడ ఎక్స్ ఉందనుకో, ఇలా సీదా పైకి వెళ్తేనే నార్త్ మా, ఇలా సీదా లెఫ్ట్ వస్తేనే వెస్ట్ మా. ఈ రిమైనింగ్‌లో ఎక్కడున్నా సరే వై అనేవాడు ఇదంతా కూడా ఎక్స్ అనేవాడికి నార్త్ వెస్ట్ డైరెక్షన్‌ని మాత్రమే రిప్రజెంట్ చేస్తది. వై అనేవాడు ఏడుండని, ఏడబెట్టుకో, ఊరు అవతల తీసుకెళ్ళి పెట్టుకో. నాకేం ప్రాబ్లమ్ లే. ఎక్స్ నుంచి మాత్రం వాడు ఖచ్చితంగా నార్త్ వెస్ట్‌లోనే ఉంటాడు. అంటే నేను ఖచ్చితమైన సమాధానం నేను చెప్పగలిగాను. కాబట్టి ఫ్రమ్ ఓన్లీ 1 వి గెట్ ద ఆన్సర్. 1 నుంచి ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఓన్లీ 2 కూడా చూసుకోవాలి. పాయింట్ ఎక్స్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. పాయింట్ ఎక్స్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. బి అనే పాయింట్‌కి పాయింట్ ఎక్స్ అనేది ఈస్ట్ వైపులో ఉందంటమా. దిస్ ఇస్ మై సెకండ్ కండిషన్ చెప్తున్నాడు. పాయింట్ ఎక్స్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి అండ్ అంటే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఎక్స్ గురించి. ఎక్స్ ఈజ్ నార్త్ ఆఫ్ పాయింట్ ఏ. ఎక్స్ ఈజ్ నార్త్ ఆఫ్ పాయింట్ ఏ. ఎక్స్ అనేది నార్త్ వైపు ఉంది. ఎవరికమ్మా? పాయింట్ ఏకి. తర్వాత వై ఈజ్ నార్త్ ఆఫ్ పాయింట్ ఏ. పాయింట్ ఏకి నార్త్ వైపులో వై. పాయింట్ ఏకి నార్త్ వైపులో వై అన్నాడమ్మా. అంటే ఇప్పుడు ఏకి పైన వై. నార్త్ వైపు అంటే ఇది కూడా నార్తేగా, ఇది కూడా నార్తేగా, ఇది కూడా నార్తేగా. ఏకి నార్త్ వైపులోనే వై ఉందన్నాడు కానీ ఎక్కడుందో డిస్టెన్స్ చెప్పలా. ఏకి నార్త్ వైపులోనే ఎక్స్ ఉంది, ఏకి నార్త్ వైపులోనే వై కూడా ఉంది. ఇన్ విచ్ డైరెక్షన్ వై క్వశ్చన్ ఏంటమ్మా?
పాయింట్ వై ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాడు. ఎక్స్ నుంచి చూస్తే పాయింట్ వై ఎక్కడుంది అమ్మా? ఒకవేళ వై ఇక్కడ ఉందనుకో, ఎక్స్ నుంచి చూస్తే వై అనేవాడు సీదా కిందకున్నాడు కాబట్టి సౌత్ డైరెక్షన్ అని ఆన్సర్ చెప్తాం. ఎక్స్ కన్నా పైన వై ఉన్నాడు అనుకో, ఎక్స్ కన్నా పైన ఉన్నాడు కాబట్టి సీదా పైన ఉన్నాడు కాబట్టి ఆన్సర్ నార్త్ అని చెప్తాం. అంటే ఒక కేసు ప్రకారం సౌత్, మరొక కేసు ప్రకారం నార్త్ అని ఆన్సర్ చెప్పావు. నువ్వు మోర్ దాన్ వన్ ఆన్సర్ చెప్పావంటే నా ఆన్సర్ రానట్టే. నాకు ఏమో తెలీదు, చెప్పలేం. ఆన్సర్ కాంట్ డిటర్మైన్. ఎందుకంటే అక్కడ ఎక్స్ వై యొక్క కండిషన్స్ తెలియవు మనకి, డైరెక్షన్స్ తెలియవు మనకి. ఎక్స్ నుంచి వై కింద ఉండొచ్చు, పైన కూడా ఉండొచ్చు. పాసిబిలిటీ మనకు తెలియదు కదమ్మా. ఆన్సర్ ఈస్ కాంట్ డిటర్మైన్. దీని నుంచి ఆన్సర్ రాదు. సో మొదటి దాని నుంచి మాత్రం ఖచ్చితమైన ఆన్సర్ నువ్వు చెప్పగలిగావు. వై అనేవాడు ఎక్స్కి నార్త్ వెస్ట్లోనే ఉంటాడు అని నువ్వు చెప్పగలిగావు. కానీ ఇక్కడ ఆ విధమైన ఖచ్చితమైన ఆన్సర్ నువ్వు చెప్పలేకపోయావు కాబట్టి సో ఓన్లీ 2 నుంచి నాకు ఆన్సర్ రానట్టే. ఇప్పుడు ఒక్కసారి ఏ ఆప్షన్ చదువుమా, ఏమి ఇచ్చాడో. ఇఫ్ ద డేటా ఇన్ ద స్టేట్మెంట్ 1 అలోన్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. కేవలం ఒకటిది మాత్రమే సరిపోతుంది అనుకుంటే ఆన్సర్ ఏ పెట్టు. వైల్ ద డేటా ఇన్ ద స్టేట్మెంట్ 2 అలోన్ ఆర్ నాట్ సఫిషియంట్. రెండవది సరిపోదు, మొదటిది మాత్రమే సరిపోతుంది అనుకుంటే ఆన్సర్ ఏ పెట్టన్నాయి అన్నాడు. ఆన్సర్ ఈస్ 66. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇప్పుడు కాసేపు దానికో తెలుగు గురించి మాట్లాడుకుందామా, తెలుగులో మాట్లాడుకుందాం. మా అడేం చెప్తున్నాడు చూద్దాం జాగ్రత్తగా. వాడు ఇచ్చినటువంటి 2 ప్రకటనలు ఇక్కడ రాస్తున్నాను. 7 ఉన్నాయి కదా మన దగ్గర. బిందువు ఎక్స్కి సంబంధించి బిందువు వై ఏ దిశలో ఉన్నది. అదే క్వశ్చన్ మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం అంతే. బిందువు ఎక్స్ సంబంధించి బిందువు వై ఏ దిశలో ఉంది. బిందువు వై ఏ దిశలో ఉంది, ఎవరిని చూస్తే ఎక్స్ నుంచి చూస్తే. అవునా? రైట్. ఒకసారి ఫస్ట్ కన్క్లూజన్ని మాత్రమే చూసుకుంటే బిందువు ఏ బిందువు బికి తూర్పు వైపున ఉన్నది. అమ్మా బిందువు బికి తూర్పు వైపున బిందువు ఏ. నెక్స్ట్ మరియు అంటే మళ్ళీ మొదటి వ్యక్తి బిందువు ఏ గురించి. బిందువు ఏ బిందువు ఎక్స్కి ఉత్తరం వైపున. మా బిందువు ఏ అనేది బిందువు ఎక్స్కి ఉత్తరం వైపు అంటే ఇదే పైకి, అంటే ఎక్స్కి ఉత్తర వైపున ఏ ఉండాలి. తర్వాత బిందువు వై బిందువు ఏకి వాయువ్య దిశగా ఉన్నది. అమ్మా బిందువు ఏకి వాయువు అంటే ఇదిమా. సో ఇదేమో ఉత్తరం, ఇదేమో పడమర. ఇక్కడ నుంచి ప్రారంభిస్తే ఇదంతా కూడా వాయువ్యం కిందకే వస్తుందమ్మా. సో ఖచ్చితంగా ఎక్కడున్నాడో చెప్పలేమమ్మా. వై ఇక్కడైనా ఉండొచ్చు, వై బికి ఉత్తరం వైపున ఉండొచ్చు, వై ఇక్కడైనా ఉండొచ్చు. సో నా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి వాడి క్వశ్చన్ ఏంటంటే, దీంతో ఫస్ట్ కన్క్లూజన్ అయిపోయిందమ్మా. వాడి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నాకు బిందువు ఎక్స్కి సంబంధించి వై ఎక్కడుంది. అమ్మా బిందువు ఎక్స్ నుంచి చూస్తే వై ఎక్కడుందమ్మా. సో ఇదంతా పైకి వెళ్తేనే నార్త్ అమ్మా. ఇదంతా మిగిలిన ఈ డైరెక్షన్ మొత్తం కూడా ఎక్స్ అనేవాడికి అదేంటిదమ్మా, నార్త్ వెస్ట్ డైరెక్షన్ అనేటువంటి ఖచ్చితమైన ఆన్సర్ నువ్వు చెప్పగలిగావు. కాబట్టి ఓన్లీ 1 నుంచి ఆన్సర్ వస్తుందమ్మా. తర్వాత ఓన్లీ 2 చూడు, తెలుగులో మాట్లాడుకుందాం. ఓన్లీ 2 చూడమ్మా. బిందువు ఎక్స్ బిందువు బికి తూర్పు వైపున. మా బిందువు బికి తూర్పు వైపున బిందువు ఎక్స్ ఉన్నదమ్మా. మరియు అంటే ఎవరి గురించి, మళ్ళీ మొదటి వ్యక్తి ఎక్స్ గురించి. అంటే ఎక్స్ బిందువు ఏకి ఉత్తరం, బిందువు ఏకి ఉత్తర వైపున ఎక్స్ ఉన్నది అంటున్నాడు మా. తర్వాత బిందువు వై బిందువు ఏకి ఉత్తరంగా ఉంటుంది. మా బిందువు వై అనేది బిందువు ఏకి ఉత్తరం వైపు అంట. అమ్మా ఏకి ఉత్తరం వైపు పైకేగా. సో బిందువు వై అనేది బిందువు ఏకి ఉత్తరం వైపున ఉన్నది. అంటే వై ఇక్కడ రావచ్చు, అలాగే వై ఇక్కడ కూడా రావచ్చు. సో వై ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడైనా ఉండొచ్చు, చెప్పలేం. సో ఒక కండిషన్ ప్రకారం ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి, మా ఎక్స్ నుంచి సంబంధించి వై ఎక్కడ ఉంది అని అడిగాడు. మా ఎక్స్ నుంచి చూస్తే వై ఈ డైరెక్షన్ పేరేంటి మా, దక్షిణ దిక్కు. ఎక్స్ ఇక్కడ ఉండి వై ఇక్కడ ఉంది అనుకుంటే కనుక వై అనేది ఎక్స్కి ఉత్తరం వైపు ఉన్నది. అంటే మన పాసిబిలిటీస్ ఏంటమ్మా, సో ఉత్తరం కానీ దక్షిణం కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం పక్కా. కానీ నాకు డేటా సఫిషియన్సీ అంటే రెండిట్లో కేవలం ఖచ్చితమైన ఆన్సర్ చెప్పగలిగితేనే ఆన్సర్ వచ్చినట్టు, లేదంటే లేదమ్మా. నాకు మోర్ దెన్ మన ఆన్సర్ రావద్దు, రాకూడదు. కాబట్టి నాకు కేవలం ఒకటవ కన్క్లూజన్, ఒకటవ తీర్మానం ద్వారా మాత్రమే నాకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఏ ఆప్షన్ చదువు, తెలుగులో ఏముంటుందో. ప్రకటన 1లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోతుంది. అయితే ప్రకటన 2లోని సమాచారం మాత్రం ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోదు. అంటే రెండవది నాకు పనికి రావట్లేదు, మొదటిది మాత్రమే సరిపోతుంది అన్నప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలంట, ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా డేటా సఫిషియన్సీ సంబంధించిందమ్మా. సేమ్ వాడేమంటున్నాడు చూడు. వాట్ ఈజ్ ఎమ్స్ ర్యాంక్ ఇన్ ద క్లాస్ ఆఫ్ 40? మొత్తం తరగతి గదిలో
ఉన్న 40 మందిలో ఎం అనే వాడి యొక్క ర్యాంక్ నేను కనుక్కోమన్నాడమ్మా. ఓకే, ఓకే, ఇక పట్టదా ఎం అనే వాడి ర్యాంక్ నీకు కావాలంటాడు కదా. నాకు ఖచ్చితమైన ఆన్సర్ నువ్వు చెప్పాలమ్మా. ఖచ్చితమైన ఆన్సర్ నువ్వు చెప్పగలగాలి. ఫస్ట్ కన్క్లూజన్ మాత్రమే చూసుకుంటే, కేవలం మొదటిది మాత్రమే చూసుకుంటేమా ఏమంటున్నాడు? ఎస్ హూ ఈజ్ 9th ఫ్రమ్ ద టాప్ in the class is above R by 12 ranks, who is below M by 5 ranks. దాని మాటలు మనం జాగ్రత్త విందాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇంగ్లీష్లో అండ్, బట్, ఈజ్ ఆల్వేస్ టాక్ అబౌట్ ద ఫస్ట్ పర్సన్. హూ, విచ్, హూస్ ఆర్ ఆల్వేస్ టాక్ అబౌట్ ద జస్ట్ బిఫోర్ పర్సన్. ఓకే, బీ కేర్ఫుల్ మై డియర్. వాట్ ఈజ్ ఎమ్స్ ర్యాంక్? ఎస్ ఈజ్ 9th ఫ్రమ్ ద టాప్. అమ్మ మొత్తం 40 మంది ఉన్నారమ్మా. కొంచెం శ్రద్ధగా వినమ్మా. మొత్తం నా దగ్గర 40 మంది విద్యార్థులు ఉంటే అందులో ఎస్ 9th ఫ్రమ్ ద టాప్, పైనుంచి 9వ వ్యక్తి ఎస్, 9th ర్యాంకర్ అంట. టాప్, 9th ఫ్రమ్ ద టాప్ ఇన్ ద క్లాస్ ఈజ్ అబోవ్ ఆర్. ఎస్ హూ ఈజ్ 9th ఫ్రమ్ ద టాప్ ఇన్ ద క్లాస్ ఈజ్ అంటే ఇప్పుడు ఆ ఎస్ గురించి, అంటే ఎస్ ఈజ్ అబోవ్ ఆర్ బై 12 ర్యాంక్స్. మా ఎస్ అంట 6 కంటే పైన 12వ ర్యాంక్. సో ఆర్ ఇక్కడ ఉందనుకో, ఆర్ కంటే పైనే ఎస్ ఉండాలి, 12వ ర్యాంక్, 12th ర్యాంక్. అంటే ఇన్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్ వి హ్యావ్ 11 మెంబర్స్. వి హ్యావ్ 11 మెంబర్స్. అమ్మా జాగ్రత్త వినమ్మా. ఎస్ అనేది తరగతి గదిలో 9వ ర్యాంక్, అలాగే ఆర్ కంటే పైన 12వ వ్యక్తి, 12th ర్యాంక్ అన్నాడు. జాగ్రత్త వినమ్మా. సో ఆర్ బై 12 ర్యాంక్స్ ఈజ్ అబోవ్ ఆర్ బై 12 ర్యాంక్స్. అంటే ఆర్ కన్నా పైన 12వ వ్యక్తిగా ఉండాలి ఎస్. అంటే ఎస్కి ఆర్కి మధ్యలో 11 మంది ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు చూడమా, ఇంకేం చెప్తా చూడమా. హూ, ఇక్కడ హూ అంటే ఎవరి గురించి? ఆర్ బై 12 ర్యాంక్స్. హూ, ఇక్కడ హూ అంటే ఇప్పుడు ఆర్ గురించి. అంటే ఆర్ ఈజ్ బిలో ఆఫ్ ఎం బై 5 ర్యాంక్స్. ఆర్ అనేది బిలో ఆఫ్ ఎం, ఆర్ అనేది ఎం కన్నా కింద ఉంది. ఎన్ని ర్యాంక్స్? 5 ర్యాంక్స్ కింద ఉంది. మా ఎం కన్నా కింద 5th ర్యాంక్గా ఆర్ ఉన్నారు. అంటే ఎంకి ఆర్కి మధ్యలో నలుగురు ఉండాలి. శ్రద్ధగా విను. ఎస్ అనేది మొత్తం 40 మంది విద్యార్థులలో ఎస్ అనేది 9వ ర్యాంక్ మరియు ఆర్ కంటే పైన 12th ర్యాంక్లో ఉంది. అంటే ఆర్కి ఎస్కి మధ్యలో 11 మంది ఉన్నారు, 11 పీపుల్ ఉన్నారు. అయితే ఈ ఆర్ గురించి చెప్తున్నాడు. హూ ఈజ్ అన్నాడు, అంటే ఆర్ గురించి. ఆర్ ఈజ్ 5 ర్యాంక్స్ బిలో ఆఫ్ ఎం. ఎం కన్నా క్రింద 5వ ర్యాంక్. అమ్మా నాకన్నా కింద నీది 5వ ర్యాంక్ అంటే మన ఇద్దరికి మధ్యలో నలుగురు ఉండాలని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో ఎంకి ఆర్కి మధ్యలో నలుగురు ఉంటారు. ఓకే, సో అయితే నా క్వశ్చన్ ఏంటమ్మా అడిగింది వాడు? క్వశ్చన్ వాట్ ఈస్ ద ఎమ్స్ ర్యాంక్స్? ఎం ర్యాంక్ కావాలి. అమ్మా ఎం గారు ర్యాంక్ అంటే పైనుంచేగా మాకు కావాల్సింది. అమ్మా ర్యాంక్ ఎప్పుడు కూడా పైనుంచి. అరే నీ ర్యాంక్ ఎంత అంటే ఫస్ట్ ర్యాంక్ అంటే పైనుంచే కింద నుంచే అని అడగమాక, పైనుంచే చెప్తాడు ఎవడైనా. మనం ఏదో కామెడీలు చేసుకోవడానికి ఫస్ట్ మామ లాస్ట్ నుంచి ఇలాంటి మాట మాడకూడదు. సో 5th ర్యాంక్ అంటే అడగకూడదు కింద నుంచే పైనుంచే అని, పైనుంచే. ఫస్ట్ ర్యాంక్ అంటే పైనుంచే. ఓకే, నెక్స్ట్ మొత్తం 40 మంది ఉంటే 9 మంది ఎగిరిపోయారమ్మా. ఎస్కి ఆర్కి మధ్యలో 11 పీపుల్ ఉండాలమ్మా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4గురిని తీసేసాను అనుకో. అమ్మ నాకు ఒక మాట చెప్పు. మొత్తం 11 మంది ఉంటే ఇక్కడ 4 వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉంటారు? ఇక్కడ ఈ 5వ వాడిని కూడా తీసేసాను అనుకో, ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఇంకా 6గురేగా ఉండేది. 6 + 4 10, 10 + ఎం అనేవాడు 11 మంది సరిపోతారు. అంటే ఇప్పుడు ఎం యొక్క ర్యాంక్ నాకు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎం కంటే పైన ఎంతమంది ఉన్నారో చూస్తున్నానమ్మా. ఎం కన్నా పైన 6గురు, ఎంకి ఎస్కి మధ్యలో 6గురు, ఎంతో కలుపుకుంటే ఎం అనేవాడు 9వ ర్యాంక్ కదా పైనుంచి. సో దాని అర్థం ఎం అనేవాడు 9వ ర్యాంకు, వాడి కింద 6గురు ఉన్నారు. అంటే 9 + 6 15. అంటే ఎం కన్నా పైన 15 మంది ఉన్నారు. అంటే ఎం ర్యాంక్ కావాలి అంటే ఆ 15 + 1 16వ ర్యాంకేగా, ఆ 16వ ర్యాంకేగా ఎం అనేవాడు. అయిపోయింది. ఆన్సర్ వచ్చిందా రాలేదా? వచ్చేసింది. మొత్తం నాకు 40 మందిలో ఎస్ అనేవాడు 9వ ర్యాంక్ మరియు ఎస్ అనేవాడు ఆర్ కన్నా పైన 12వ వాడు. అంటే ఎస్కి ఆర్కి మధ్యలో 11 మంది ఉండాలి. మరియు ఇక్కడ ఆర్ అనేవాడు ఎం కన్నా కింద 5వ వాడు. అంటే ఎంకి ఆర్కి మధ్యలో 4 పర్సన్సే ఉండాలి. ఆర్కి ఎస్కి మధ్యలో మొత్తం 11 మందిలో
ఎంకి ఆర్కి మధ్యలో నలుగురు కాబట్టి సో వీటితో కలుపుకుంటే 5గురు, 11 మంది 5 తీసేస్తే మిగతా 6గురు ఇక్కడికి వచ్చేస్తారు. ఆ 6గురు ఎస్ మరియు ఎంకి మధ్యలో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఎం యొక్క ర్యాంక్ కావాలంటే పైనుంచి ఇక్కడ ఈ పొజిషన్ ఎస్ అనేవాడిది 9, ఆడికన్నా కింద 6, మొత్తం 15 మంది వచ్చేసారు. సో ఆ 15 మంది ఎం కంటే పైన ఉన్నట్టు. నాకన్నా పైన 15 మంది ఉంటే నేను ఎన్నో వాడిని అన్నట్టు 16వ ర్యాంక్ నాది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 16 అనే ఖచ్చితమైన ఆన్సర్ నువ్వు చెప్పేశావు. ఆన్సర్ వచ్చేసింది నీకు. కేవలం 1 నుంచి ఆన్సర్ నువ్వు సాధించావు. నెక్స్ట్ ఎన్ సెకండ్ వన్ చూద్దామా. ఎన్ హూ ఈజ్ బిట్వీన్ ఎం అండ్ క్యూ. ఎంకి క్యూకి మధ్యలో ఉన్నాడంట ఎన్ అనేవాడు. ఈజ్ 15th ఫ్రమ్ ద బాటమ్. అమ్మా ఇక్కడ ఈజ్ అనే పదం, ఇక్కడ హూ అనే పదం ఏమో ఇక్కడ ఉన్నటువంటి ఎన్ గురించి మాట్లాడుతుంది. ఎన్ హూ ఈజ్ బిట్వీన్ ఎం అండ్ క్యూ ఈజ్ అండ్ బట్ ఈజ్, ఇక్కడ ఈజ్ మళ్ళీ ఎన్ గురించే మాట్లాడుతుంది. అంటే ఎన్ ఈజ్ 15th ఫ్రమ్ ద బాటమ్. అమ్మా ఎన్ అనేవాడు ఎంకి క్యూకి మధ్యలో ఉండాలి. n is between m and q. n is between m and q. n is between m and q. అది పాసిబిలిటీ, ఇది పాసిబిలిటీ. బాటమ్ నుంచి n అనేవాడు 15 అన్నాడు. బాటమ్ నుంచి n అనేవాడు 15 అన్నాడు. బాగుంది. ఇప్పుడు n ఈజ్ బిట్వీన్ m and q అన్నాడు. nకి క్యూకి ఇద్దరికి ఖచ్చితంగా మధ్యలో అన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఎంకి ఎన్కి మధ్యలో, అలాగే ఎన్కి క్యూకి మధ్యలో. కానీ వీళ్ళిద్దరు ఖచ్చితంగా మధ్యలో మాత్రం ఎన్ ఉన్నాడు. సో ఎన్ యొక్క పొజిషన్ తెలిసిన ఇక్కడ ఎం అనేవాడు ఎన్ కన్నా పైన ఉన్నాడా ఎన్ కన్నా కింద ఉన్నాడా కన్ఫర్మేషన్ లేదు. ఖచ్చితంగా నాకు మోర్ దాన్ 1 ఆన్సర్స్ వస్తాయి. 1 కన్నా ఎక్కువ ఆన్సర్స్ వచ్చేది నా ఆన్సరే కాదు. సో నేను ఖచ్చితంగా ఎం అనేవాడిది ర్యాంక్ ఇది అని నేను చెప్పలేను. కాబట్టి కేవలం 1 నుంచి మాత్రమే నాకు సమాధానం చెప్పగలుగుతున్నాను తప్ప 2 నుంచి నాకు ఆన్సర్ రావడం లేదమ్మా. కాబట్టి ఇఫ్ ద డేటా ఇన్ ద స్టేట్మెంట్ 1 alone are sufficient to answer the question, while the data in statement 2 are alone is not sufficient, ఇది నాకు సరిపోవడం లేదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. కేవలం మొదటి దాని ద్వారా మాత్రమే నేను ఆన్సర్ చెప్తున్నాను, కానీ రెండో దాని ద్వారా నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫర్ 67. మా తెలుగులో మాట్లాడుకుందామా, అవసరం లేదా? తరగతి గదిలో మొత్తం 40 మంది ఉన్నారమ్మా. ఈ 40 మందిలో ఎం యొక్క స్థానం ఏమిటి అని అడుగుతున్నాడు. మొత్తం మన దగ్గర తరగతి గదిలో 40 మంది ఉంటే తరగతిలో పైనుండి 9వ స్థానంలో ఉన్న ఎస్, పైనుండి 9వ స్థానంలో ఉన్నటువంటి ఎస్ అంటే ఎస్ యొక్క ర్యాంకు 9. ఎస్ ఎం కంటే 9వ స్థానంలో ఉన్న ఎస్ ఎం కంటే 5 స్థానాలు దిగువనున్న ఆర్ కన్నా 12 స్థానాలు పైన ఉన్నాడు. మరి ఇది మొత్తం కలిపించచ్చు చూడమ్మా. తరగతిలో పైనుండి 9వ స్థానంలో ఉన్న ఎస్ ఎం కన్నా 5 స్థానాలు దిగువన ఉన్నటువంటి ఆర్ కన్నా పైన 12 స్థానాల్లో ఉన్నాడు, పైన ఉన్నాడు అన్నాడు. అంటే ఎస్ అనేది ఆర్ కన్నా పై భాగంలో 12వ స్థానంలో ఉన్నారు. అంటే ఎస్కి ఆర్కి మధ్యలో 11 ఉండాలి. అయితే ఆర్ గురించి ఏం చెప్తున్నాడు? ఎం కంటే 5 స్థానాలు దిగువన ఉన్నాడు ఆర్. మా ఆర్ అనేవాడు ఎం కన్నా దిగువన 5 స్థానాల్లో ఉన్నాడు. అంటే దాని అర్థం ఎంకి ఆర్కి మధ్యలో 4 వ్యక్తులు ఉండాలి. ఓకేనా? అయితే క్వశ్చన్ ఏంటి మా? సో తరగతి గదిలో ఎం యొక్క స్థానం ఏమిటి? మా స్థానం అనేది ఎప్పుడు కూడా పై నుంచే చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలనుకుంటున్నానంటే ఎం యొక్క స్థానం కావాలి అంటే ఎం కన్నా పైన ఎంతమంది ఉన్నారో కౌంట్ చేద్దాం అనుకుంటున్నా. ఆర్కి ఎస్కి మధ్యలో టోటల్గా 11 మంది ఉంటే ఆర్కి ఎంకి మధ్యలో 4 ఉంటే వీటిని ఎం అనేవాడిని 5వ వ్యక్తిగా కన్సిడర్ చేసి పక్కనేస్తే ఇక్కడ ఎస్కి ఎంకి మధ్యలో మిగిలిన 6 వచ్చేస్తారు. చూడు, ఈ 6 ఈ 4 10 ప్లస్ ఎం అనేవాడు 11 సరిపోయా. సో ఇప్పుడు ఎం కన్నా పైన ఇక్కడ చూడమా, ఎస్ అనేవాడు పైనుంచి 9వ ర్యాంక్ అని చెప్పాడు కదా, వాడికన్నా కింద ఎం కన్నా పైన 6 ఉన్నారు. అంటే 9 + 6 మొత్తం ఎంతమంది ఉన్నట్టు? 15 మంది. అంటే ఎం కన్నా పైన 15 మంది ఉంటే ఎం యొక్క ర్యాంక్ కావాలంటే వాడికి ఒకటి కలుపుకుంటే నాకు వచ్చేస్తాడు 16th ర్యాంక్ కదమ్మా. సో వాడి పేరు ఏంది? ఎం అనే వాడి ర్యాంక్ ఎంత? 16. ఓకే, ఆన్సర్ వచ్చేసింది. రెండవ కంక్లూజన్ చూడమ్మా. ఎం మరియు క్యూల మధ్య ఎన్ దిగువ నుండి 15వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఎం మరియు క్యూల మధ్య ఉన్నాడు అంటున్నాడు. ఎవరు? ఎన్ అనేవాడు. సో ఆ మధ్య అనేది ఇలా ఉన్నాడా లేకపోతే ఇలా ఉన్నాడా? అసలు ఇక్కడ ఎన్కి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు తెలీదు. అసలు ఎం పోనీ ఎన్కి పైన ఉన్నాడా పోనీ కింద ఉన్నాడా అది కూడా తెలీదు. సో ఈడు 15వ ర్యాంక్ అంటే ఈడి ర్యాంక్ చెప్పలేం.
ఇది 15 ర్యాంక్ అంటే దానికన్నా కింద ఏ ర్యాంక్ అయినా ఉండొచ్చు. చెప్పలేం. ఇక్కడ చెప్పలేం, అక్కడ చెప్పలేం. నాకు ఆన్సర్ ఖచ్చితంగా 1 కన్నా ఎక్కువ మినిమమ్ వస్తది. 1 కన్నా ఎక్కువ వచ్చింది నా ఆన్సర్ కాదు. నాకు ఖచ్చితమైన ఆన్సర్‌ని సాధించలేకపోతున్నాను. కేవలం రెండవ డేటాను యూజ్ చేసుకొని. కాబట్టి కేవలం 1 మాత్రమే సరి అయినది. నాకు ఆన్సర్ చెప్పడానికి ప్రకటన 1 నుంచి మాత్రమే నేను చెప్పగలను తప్ప మిగతాయి నాకు అనవసరం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏ చూడమా వాడేమిస్తున్నాడు? ప్రకటన 1లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోతుంది. అయితే ప్రకటన 2లోని సమాచారం మాత్రం ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోదు. రెండవది సరిపోదు. కేవలం మొదటిది మాత్రమే కావలెను. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఫస్ట్ ఆప్షన్. 66-68 ఇది కూడా సేమ్ టు సేమ్ డేటా సఫిషియన్సీనే. విచ్ కలర్ వర్డ్ స్టాండ్స్ ఫర్ గుడ్? ఇక్కడ గుడ్ అనే వర్డ్కి కోడ్ ఏంటి చెప్పు అంటున్నాడు. నాకు ప్రశ్నలోనే ఒక కోడ్ ఇస్తున్నాడు, సిన్ కో బాయ్, విచ్ మీన్స్ హీ ఈజ్ గుడ్. హీ ఈజ్ గుడ్ అనే పదానికి వాడు ఎలా రాశారంటే కోడ్ SINCOBY. ఇదంతా కూడా నాకు డేటా వాడు ఇస్తుంది. ఇప్పుడు నాకు గుడ్ నువ్వు తీసుకురావాలి. కేవలం 1 మాత్రమే నేను చూసుకుంటున్నానమ్మా. కేవలం 1వ స్టేట్మెంట్ మాత్రమే నేను చూస్తున్నానమ్మా. ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ కో మోట్ డెట్ మీన్స్ దే ఆర్ గుడ్. నాకు గుడ్ కావాలి కదా అమ్మా. ఇక్కడ ఒక గుడ్ ఉంది, ఇక్కడ ఒక గుడ్ ఉంది, అది తప్ప ఇంకా ఏమీ లేదు. చూసావా? హీ ఈజ్, ఇక్కడ హీ ఈజ్ లేదు. వాడిచ్చిన డేటాలో గుడ్ ఉంది, మనకిచ్చిన మొదటి ప్రకటనలో గుడ్ ఉంది. రెండిటిలో కామన్గా ఉన్న వర్డ్ గుడ్, కామన్గా ఉన్న కోడ్ కో. అంటే నువ్వు గుడ్ అనే పదానికి కోడ్ చెప్పేశావు. ఏమని? కో అనే ఆన్సర్ చెప్పేశావు. కాబట్టి కేవలం 1 నుంచి నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. పక్కన పెట్టుకో కాసేపు. రెండవది చూడాలి మనం అయిపోయిన తర్వాత. ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ SINMIC మీన్స్ హీ ఈజ్ హానెస్ట్. మనకిచ్చిన డేటా ప్రకారం నేను కనుక్కోవాలి గుడ్ కోడ్ కనుక్కోవాలి. వాడు నాకు ఇచ్చిందేమో హీ ఈజ్ హానెస్ట్ అంటున్నాడు. వాడిచ్చిన సెంటెన్స్లో హీ ఈజ్ ఉంది, మనకిచ్చిన సెంటెన్స్లో కూడా హీ ఈజ్ ఉంది. ఈ రెండిట్లో కామన్గా SIN ఉంది, BYE ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో హీ ఈజ్ అనే ఈ 2 వర్డ్స్లో హీ అనే పదాన్ని ఖచ్చితంగా మనం SIN BYE బై అని చెప్పలేను. సో ఈ 2 పదాలకి ఎక్కున్నటువంటి SIN BYE బై సరిపోతాయి, క్లోజ్. ఆ రెంట్లో ఏదో నాకు అనవసరం. పైన ఇచ్చిన డేటాలో నాకు మిగిలిపోయింది ఎవర్రా అంటే గుడ్. మిగిలిపోయింది ఎవర్రా అంటే హానెస్ట్. ఇక్కడ హానెస్ట్గా ఆన్సర్ చెప్పాలంటే MIC, ఇక్కడ గుడ్డుకు చెప్పాలంటే ఈ 2 వెళ్ళిపోయినాయి కాబట్టి మిగిలిపోయినటువంటి CO కో. అంటే నువ్వు ఆన్సర్ చెప్పగలిగావా లేదా? ఎస్ చెప్పాను నేను. ఎప్పుడు చెప్పావమ్మా? ఇండిపెండెంట్గా 1 నుంచి నాకు సమాధానం వస్తుంది, 2 నుంచి కూడా నాకు సమాధానం వస్తుంది. ఇన్ జనరల్గా మనం ఇన్ఈక్వాలిటీస్ కానీ సిలాజిజమ్స్ కానీ మిగతా టాపిక్స్ అన్నింటిలో 2 రైట్ అయితే బోత్ అని పెడతాం. కానీ ఇక్కడ మనకి డేటా సఫిషియన్సీలో బోత్ పెట్టద్దు, ఐదర్ ఆర్ చెప్పాలి. అంటే ఐదర్ స్టేట్మెంట్ 1 ఎలోన్ ఆర్ స్టేట్మెంట్ 2 ఎలోన్ ఆర్ సఫిషియంట్ అని అర్థం. సో అంటే అర్థం ఏంటి? అది కానీ ఇది కానీ. సో ఎలోన్ ఒంటరిగా. ఇక్కడ ఒక సి ఆప్షన్ చదువుమా, ఏమిచ్చాడు చూడమా. సి ఆప్షన్ చూడమా, ఏమిచ్చాడు చూడు. ఇఫ్ ద డేటా ఐదర్ ఇన్ ద స్టేట్మెంట్ 1 ఎలోన్ ఆర్ ఇన్ స్టేట్మెంట్ 2 ఎలోన్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఈ పర్టికులర్ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే ఒంటరిగా 1 నుంచి సమాధానం చెప్పచ్చు, రెండవ ప్రకటన నుంచి కూడా సమాధానం చెప్పచ్చు. కాబట్టి ఆన్సర్ ఈస్ either 1 alone or 2 alone. ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మిగతా వాటిలో పెట్టినట్టుగా మొదటి దాని నుంచి వస్తుంది, రెండో దాని నుంచి వస్తుంది కాబట్టి ఆన్సర్ బోత్ అంటే మార్కులు పోతాయి ఇక్కడ. సో ఇక్కడ బోత్ అనే మాట ఉండదు, కంబైన్ టుగెదర్ అనే పదాలు వాడతాడు. సో జాగ్రత్త. ఇప్పుడు మనం తెలుగులో మాడుకుందాం. ఆడు నీకు ఒక వాక్యం ఇచ్చాడమ్మా. SINCOBY అనే వాక్యము హీ ఈజ్ గుడ్గా కోడ్ చేయబడిందంట. అయితే గుడ్కి కోడ్ పదం ఏమిటి అని అడిగాడమ్మా. వాడు ఇచ్చినటువంటి సెంటెన్స్ నేను మనసులో పెట్టుకుంటా, వాడు ఇచ్చిన ఫస్ట్ కన్క్లూజన్ మనసులో పెట్టుకుంటా. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసుకుని నాకు కామన్గా కనిపించే వర్డ్ గుడ్.
పడిచిన డేటా ప్రకారం మనకు వచ్చిన కోడ్ ప్రకారం రెండిట్లో కామన్గా కనిపిస్తుంది సిఓకో. అంటే రెండిట్లో కామన్గా ఉన్న వర్డ్ గుడ్కి కోడ్ ఎవడంటే సిఓకో. ఆన్సర్ చెప్పేశాను, అయిపోయింది. 1 నుంచి సొంతగా వచ్చేసింది. ఇప్పుడు కేవలం 2 నుంచి మాత్రమే చూస్తే అదే కోడ్ భాషలో ఎస్ఐఎన్ ఎంఐసి బీవై బై అంటే హీ ఈజ్ హానెస్ట్ అంట. అమ్మా ఇక్కడ హీ ఈజ్ హానెస్ట్ ఇక్కడ ఉంది, హీ ఈజ్ హానెస్ట్ ఇక్కడ ఉంది, హీ ఈజ్. సో ఈ 2 కామన్గా ఉన్నాయి కాబట్టి ఆ 2 కామన్గా ఉన్నటువంటి ఎస్ఐఎన్ బీవై బై తీసేస్తే నాకు ఇక్కడ మిగిలిపోయిన ఎంఐసి అనేది హానెస్ట్ కోసం కోడ్ చేయబడింది, ఇక్కడ ఉన్నటువంటి సిఓకో గుడ్ కోసం కోడ్ చేయబడింది, మిగిలిపోయింది అదే కాబట్టి. సో ఇక్కడ కూడా నువ్వు గుడ్ అప్ అనే పదానికి ఆన్సర్ చెప్పగలిగావు, ఏమని? సిఓకో అని చెప్పావా లేదా? ఎస్, నువ్వు సొంతగా 1 నుంచి ఆన్సర్ చెప్తున్నావు, 2 నుంచి కూడా ఆన్సర్ చెప్తున్నావు. కాబట్టి నువ్వు ఆన్సర్ చెప్పేటప్పుడు సి చూడము ఒకసారి. ప్రకటన 1లోని సమాచారం మాత్రమే, ఎలోన్ అంటే సొంతగా అని అర్థం, ఒంటరిగా. ప్రకటనలోని 2 మాత్రమే సరిపోతే కనుక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోతుంది అని చెప్పేటప్పుడు మనం ఎదురు కండిషన్ యూజ్ చేస్తాం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మార్క్ 69. Identify the diagram that best represents the relationship among illiterate people, illiterate, poor and unemployed. అమ్మా అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగులు, పూర్ పేదవారు, దాని ఏమంటారు, ఇల్లిటరేట్ నిరక్షరాస్యులు. అమ్మా చదువుకోని వాళ్ళల్లో పేదవాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళల్లో ధనవంతులు ఉంటారు. నిరక్షరాస్యులలో కొంతమంది పేదవారు ఉంటారు, అందరూ కాదు కొంతమంది ఉంటారు. నిరక్షరాస్యులలో నిరుద్యోగులు ఉంటారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉంటారు. అలాగే పేదవాళ్ళలోనూ నిరుద్యోగులు ఉంటారు. పేదవాళ్ళందరూ నిరుద్యోగులు కాదు, పేదవాళ్ళలో కొందరు నిరుద్యోగులు. నిరుద్యోగుల్లో కొంతమంది పేదవాళ్ళు, కొంతమంది నిరక్షరాస్యులు. అన్ని రకాల మనుషులు ఉంటారు. నేను నిరుద్యోగిని, పేదవాడిని, తర్వాత నిరక్షరాస్యుడిని, అన్నీ కలిసి ఉండొచ్చు కదా. సో ఆన్సర్ ఈస్ పి. ఖచ్చితంగా మనం చెప్పగలిగే డయాగ్రామ్ తీసుకోవాలి, మిగతా ఏవి కూడా కాదు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులు, నిరక్షరాస్యులు, పేదవారు, అన్ని రకాల మనుషులు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఆన్సర్ ఈస్ పి. 70. There is an unprecedented increase in migration of villagers to urban areas as repeated crop failures has put them into precarious financial situations. సో దెర్ ఈజ్ ఎ అన్ప్రెసిడెంట్ ఇంక్రీజ్ ఇన్ ద మైగ్రేషన్ ఆఫ్ ద విలేజెస్. మా పల్లెల నుంచి పట్టణాలకి వలసలు వెళ్ళేటువంటి ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందంట. ఎందుకంటే పాపం వాళ్ళకి రిపీటెడ్గా క్రాప్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. అంటే అధిక వర్షపాతం వల్ల, లేకపోతే అల్ప వర్షపాతం వల్ల వాళ్ళు పండించుకున్న పంట అంతా చేతికి అందక, సరైన పంట చేతికి రాక, పంట వచ్చినా సరే సరైన ధర లేక, ఇలా పాపం బాగా నష్టపోయి వాళ్ళు ఇక వ్యవసాయం వద్దు, ఏమొద్దు, పంటలొద్దు, ఏమొద్దు, మనం ఏదో పని చేసుకొని బతికేద్దాం అని చెప్పేసి వాళ్ళు పల్లె నుంచి పట్టణానికి వలసలు వెళ్తున్నారంట. అలా వలసలు వెళ్తే తర్వాత మనం తినడానికి ఇంకేం ఉండవు. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళని చర్యలు తీసుకొని వాళ్ళు అక్కడే ఉండే విధంగా వాళ్ళకు కొన్ని ప్రోత్సాహకాలు అనేవి, సహకారం అనేది ప్రభుత్వం చేయాలి. కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్తున్నాడు, అంటే చేపట్టవలసిన చర్యలు. సో అలా వెళ్ళిపోయే వాళ్ళని మనకెందుకులో వదిలేసామంటే తర్వాత రేపు ఫ్యూచర్లో మనం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. కాబట్టి అలా వెళ్తున్న వారికి ప్రభుత్వం కొంత ఆసరాగా వాళ్ళకి ఉండాలి వాళ్ళతో పాటుగా. సో కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే నువ్వు ఇప్పుడు ఒక అధికారివి, నువ్వు ఒక ప్రభుత్వానివి, నువ్వు ఏం చేస్తావు, ఇటువంటి సిచ్యువేషన్ వస్తే నువ్వేం చేస్తావు అని ఆలోచించడమే కోర్స్ ఆఫ్ యాక్షన్. నెంబర్ 1, ద విలేజర్స్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ alternate sources of income in their villages which will make them stay put. వాళ్ళు అక్కడే ఉంచే విధంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్గా వేరే అదర్ సోర్సెస్ మనం చూసుకుంటే కన్నా ప్రధానమంత్రి పనికి ఆహార పథకం, ఇవన్నీ ఎందుకు వాళ్ళకి ప్రతిరోజు పనులు ఉండవు. కాబట్టి కనీసం 100 రోజులు, సంవత్సరం మొత్తం మీద 100 రోజులు పని దినాలన్నా వాళ్ళు కల్పిస్తే వాళ్ళు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం భోజనాలు అది సంథింగ్ అని చెప్పేసి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అనేవి మనం క్రియేట్ చేసి వాళ్ళని అక్కడే ఉంచే విధంగా మనం చేయాలి. వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ వాళ్ళు అక్కడే ఉంచాలి. అదర్ సోర్స్ ఇన్కమ్ వాళ్ళకి చూపించగలగాలి అని చెప్తున్నాడు. ఎస్ రైట్.
Next, number 2, the migrated villagers should be provided with jobs in the urban areas to help them survive. వాళ్ళంట సర్వే అవ్వడానికి మనం పట్టణాల్లో వాళ్ళకి ఉద్యోగాలు చూపించి వాళ్ళని పట్టణాలకు పంపించి అక్కడ కూర్చోబెట్టాలంట. అలా చేస్తావా నువ్వు? నో. వాళ్ళ పల్లెల్లో ఉంచే విధంగా మనం చర్యలు తీసుకోవాలి వాళ్ళకి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఓన్లీ 1, ఆప్షన్ ఏ. ఇంగ్లీష్లో చూసాం కదా, తెలుగులో మాట్లాడుకుందాం. మాటిమాటికి పంటలు నష్టపోవడం వల్ల ఏర్పడ్డ ఆర్థిక దుస్థితి కారణంగా ఊహించని విధంగా గ్రామీణ ప్రజలు పట్టణాలకు వలస పోవడం బాగా పెరిగిందంట. సో తీసుకోవాల్సిన చర్యలు నువ్వేం చేస్తావు? ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను కలగజేయడం ద్వారా గ్రామీణ ప్రజల వలసలను అరికట్టవచ్చు. అవును, వాళ్ళకి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గనక మనం చూపించగలిగితే వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళు వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకి లేదు. నెంబర్ 2, పట్టణాలకు వలస వెళ్ళిన గ్రామీణులకు పట్టణాల ఉద్యోగ అవకాశాలు చూపించడం ద్వారా వారికి జీవనోపాధి దొరుకును. అలా వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు పూర్తిగా ఈ వ్యవసాయాన్ని గానీ, పంటలను గానీ అన్నిటిని వదిలేస్తారు. సో దానివల్ల మనకు తర్వాత చాలా స్కేర్సిటీ వస్తది. కాబట్టి వాళ్ళు పంటలు పండించే కాలమంతా వాళ్ళు పంటలు పండించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి కావాలంటే అదర్ సోర్స్ ఇన్కమ్ చూపిస్తే గనక వాళ్ళు ఇక్కడే ఉంటారు అని చెప్తున్నాడు. సో వాళ్ళని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్, సో ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నాను. ఏదో బిజినెస్ పెడదాం అని చెప్పి బిజినెస్ పెట్టేసాను అనుకో, నా థాట్స్ నెక్స్ట్ బిజినెస్ మీద వెళ్ళిపోద్దని టీచింగ్ మీద ఉండదు. ఇంకా మళ్ళీ తిరిగి రమ్మని నేను రాను ఇక్కడికి. సో అలా నన్ను వెళ్ళకుండా చేయగలగాలి. అలా చేయగలిగితే సో నేను ఇదే కంటిన్యూషన్ చేసుకుంటా కూర్చుంటా. నేనంటే నేను కాదు, ఏదైనా సరే, ఎవరైనా సరే. సో ఒక పనిలో ఆ వ్యవసాయం చేసే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంటే కనుక ఆ బయట లైఫ్కి అలవాటు పడిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళు ఇక్కడికి రారు. అలా రాకపోవడం వల్ల మనకి తర్వాత రేపు ఫుడ్ అనేది చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలంటే వాళ్ళని కాపాడుకోగలగాలి. Okay, answer is only 1, option A. Next, row number 71. From the next academic year, students will have the option of dropping mathematics and science in the 10th class examination. సూపర్. ప్రకటన తెలుగులో వాడదాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి పరీక్షల్లో గణితాన్ని, సైన్స్ను మినహాయించుకునే అవకాశం విద్యార్థులకు కలదు. అంటే నాకు మ్యాథమెటిక్స్ వద్దు, సైన్స్ వద్దు అని చెప్పేసేసి వాళ్ళు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయిస్తున్నారంట. సో ఎందుకమ్మా చాలామంది ఈ మ్యాథమెటిక్స్ భయంతోటి, ఈ సైన్స్ భయంతోటి చదవొద్దు, ఏమొద్దురా బాబు మాకు అని చెప్పేసి రోడ్ల మీద తిరుగుతా ఉండి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. అంత భయపెట్టే దాన్ని వాళ్ళకెందుకు పాపం ఇవ్వడం ఆప్షన్‌గా చూసుకొని, సో నీ ఇష్టంరా వదిలేసేసి నీకు కావాలంటే సివిక్స్ ఏవో ఉన్నాయి కదా! వాటితో వెళ్ళిపో, కావాలంటే బీకామ్ అటు సైడ్ వెళ్ళిపోదాం, కావాలంటే మన తర్వాత సైన్స్ సబ్జెక్ట్స్ పక్కన పెట్టేసి మ్యాథమెటిక్స్ పక్కన పెట్టి మిగతా సబ్జెక్ట్స్‌లో మనం ముందుకెళ్దాం అన్నట్టుగా వాళ్ళకి మ్యాథమెటిక్స్‌కి అలాగే సైన్స్ సబ్జెక్ట్స్‌కి మినహాయింపునిచ్చారు. అంటే వాళ్ళు ఫెయిల్ అయినా, వాళ్ళు తీసుకోకపోయినా ఆళ్ళకేం గాదు అని చెప్పేసి చెప్తున్నాడు సో ఇది గుర్తుపెట్టుకో. ఇది ఎప్పటినుంచి? ఫ్రమ్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ నుంచి, ఇప్పుడు కాదుగా. అంటే ఇప్పటి వరకు ఈ పద్ధతి లేదు. ఇక పైన నెక్స్ట్ ఇయర్‌లో అదుంటుంది. ఎందుకు ఆ పద్ధతి పెట్టారు అని నువ్వు ఆలోచించాలి. అమ్మ ఇక్కడ కన్క్లూజన్స్ అంటే వాడిచ్చినటువంటి స్టేట్మెంట్ నుంచి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు అనేది, లేదా వాట్ యూ హ్యావ్ టు కన్క్లూడ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. దాని నుంచి మనం ఏమి అర్థం చేసుకోవచ్చు, ఏం డిరైవ్ చేయొచ్చు అనేదే కన్క్లూజన్ అంటే. నెంబర్ 1, స్టూడెంట్స్ హూ ఆర్ వీక్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ విల్ బి బెనిఫిటెడ్. అంతే కదమ్మా. ఈ కరోనా బ్యాచ్‌ని చూస్తే మనందరం కుళ్ళుకుంటాం. ఎందుకు? మనమేమో కష్టపడి రేయింబవళ్ళు కష్టపడి చదువుకుంటే వీళ్ళు మాత్రం చదివిందేది పెట్టిందిలే. ప్రతివోడికి 10/10 పాయింట్స్. సో లక్కీ ఫెలోస్ రావాలని అందరూ అనుకుంటా ఉన్నారు కదా. సో స్టూడెంట్స్ హూ ఆర్ వీక్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ విల్ బి బెనిఫిటెడ్. ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఈ సైన్స్‌లో, గణితంలో వెనకబడి ఉన్న విద్యార్థులకు ఈ నిర్ణయం లాభదాయకం. కరెక్టే కదమ్మా. అదే కదా నువ్వు అర్థం చేసుకుంటావు. యెస్. నెంబర్ 2, ఎర్లియర్ స్టూడెంట్స్ డిడ్ నాట్ హ్యావ్ ద చాయిస్ ఆఫ్ డ్రాపింగ్ దీస్ సబ్జెక్ట్స్. అమ్మ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి నేను పెడుతున్నానని చెప్తున్నాడు. అంటే ప్రస్తుతం లేదు అనే కదమ్మా అర్థం. సో వచ్చే విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి పరీక్షలో గణితాన్ని వచ్చే సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రెజెంట్ లేదు అనే అర్థం. సో ఇంతకు ముందు ఈ సబ్జెక్టులు మినహాయించుకునే అవకాశం విద్యార్థులకు ఉండేది కాదు. అవును. యెస్, నిజమే. కాబట్టే కదా ఇక్కడ జనరల్‌గా జరిగేది తీసుకురాకూడదు. సో వాడి స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? వచ్చే సంవత్సరం నుంచి ఇది అమలు అవుతుందని, అంటే ప్రస్తుతం లేదు అనే అర్థం. ఓకే. సో దాన్ని బట్టి చెప్పాం కాబట్టి అది నిజమే కదా అని నువ్వు అనకూడదు. జనరలైజ్ చేసి చెప్పొద్దు ఇది. ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 ఫాలోస్. ఓకే. 1 మరియు 2 రెండు కూడా సరైనదే. కాబట్టి ఆన్సర్ ఈస్ డి. ప్రాబ్లం నెంబర్ 72. దక్ష ఈజ్ టాలర్ దాన్ మాణిక్ బట్ నాట్ యాజ్ టాల్ యాజ్ రోహన్.
మనం చెప్పుకున్నాం అండ్, బట్, ఈజ్ అనే పదాలు ఎప్పుడు కూడా మళ్ళీ మొదటి వ్యక్తి గురించి మాట్లాడతాయి. అంటే దక్ష గురించి. దక్ష ఈజ్ టాలర్ దాన్ మానిక్ బట్ నాట్ టాలర్ యాజ్ రోహన్. దక్ష అనే అమ్మాయి మానిక్ కన్నా పెద్దది ఎత్తు, కానీ రోహన్ అంత కాదు. అంటే రోహన్ కన్నా పొట్టిది దక్ష. రోహన్ కన్నా పొట్టిది దక్ష. సోమేష్ ఈజ్ షార్టర్ దాన్ దక్ష. దక్ష కన్నా సోమేష్ బొడవడంకాయ. బట్ అంటే ఇప్పుడు మళ్ళీ ఈ మొదటి వ్యక్తి సోమేష్ గురించి. సోమేష్ ఈజ్ టాలర్ దాన్ ఫర్హాన్. సోమేష్ ఈజ్ టాలర్ దాన్ ఫర్హాన్. అయితే నా క్వశ్చన్ ఏంటి హూ అమాంగ్ దెమ్ ఈజ్ ద షార్టెస్ట్? అంతకన్నా బొడ్డబొడంకాయ ఎవడు? ఇక్కడ కనపడుతున్నాడు ఎఫ్ అని, ఎఫ్ పెడితే బయటికి దోహేస్తా. మొత్తం 5గురిలో 1 2 3 4 5 ఉన్నారు అనుకుంటే, ఈడు రోహను, ఈడు దక్ష, ఈడు మానిక్, ఈడు ఎస్, ఈడు ఎఫ్. ఓకే అలాగే ఎందుకు ఉండాలి? ఆర్ రోహన్, దక్ష, ఇక్కడ ఎస్, ఇక్కడ ఎఫ్, ఇక్కడ ఎం. ఇలా ఎందుకు ఉండకూడదు? దక్ష కంటే మానిక్ చిన్నవాడని చెప్పాడు కానీ వెంటనే చిన్నవాడు లేకపోతే ఇద్దరి మధ్యన ఇంకెవరు లేరు అన్న పదాలను మాట్లాడా లేదు కదా. సో నాకు మినిమం ఇద్దరైతే కంటికి కనిపిస్తున్నాడు. ఇక్కడ అందకన్నా పొట్టుడు ఎవడు? హూ ఇస్ ద షార్టెస్ట్ పర్సన్? వి కాంట్ సే, చెప్పలేము. కాంట్ డిటర్మైన్, చెప్పలేమన్నాయి. ఎందుకంటే అక్కడ ఎఫ్ అవ్వచ్చు, ఎం కూడా అవ్వచ్చు. తెలుగులో మాట్లాడుకుందామా. దక్ష మానిక్ కంటే పొడవు. దక్ష అనే అమ్మాయి మానిక్ అనే వాడికంటే పొడవు, కానీ రోహన్ అంత పొడవు కాదు. నీ అంత పొడవు కాదురా అంటే నీకన్నా పొట్టోడు అని అర్థం. సో కానీ అంటే దక్ష గురించి, దక్ష రోహన్ కన్నా పొడవు కాదు అంటే రోహన్ దక్ష కన్నా పొడవు అని అర్థం. తర్వాత సోమేష్ దక్ష కంటే పొట్టి కానీ ఫర్హాన్ కన్నా పొడవు. ఎవరుమా? సోమేష్ దక్ష కన్నా పొట్టిడు. సోమేష్ దక్ష కన్నా పొట్టి కానీ ఫర్హాన్ కన్నా పొడవు. వీరందరిలో పొట్టివాడెవడు? అందకన్నా బొడబొడంకాయ ఎవడు అని అడిగాడు. 1 2 3 4 5. సో అంతకన్నా పెద్దోడు రోహన్ అనుకుంటే, తర్వాత దక్ష అనుకుంటే, తర్వాత మానిక్ ఉన్నాడు అనుకుంటే, దక్ష కంటే కింద సోము ఉన్నాడు, సోము కంటే కింద ఫర్హాన్ ఉన్నారు. ఇదొక పాసిబిలిటీ. అలానే ఎందుకు అనుకోవాలమ్మా? రోహన్ దక్ష కన్నా కింద సోము ఇక్కడ ఉండొచ్చు కదమ్మా. సోము కన్నా కింద ఫర్హాన్ ఉన్నారు కదమ్మా. దక్ష కన్నా కింద మానిక్ కాబట్టి మానిక్ ఇక్కడ కూడా రావచ్చు కదమ్మా. సో అందకన్నా పొట్టిబుడంకాయ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫర్హాను, ఇక్కడేమో మానిక్, ఇద్దరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నిర్ణయించలేము. సో ఖచ్చితంగా అందరికన్నా పొట్టివాడు ఎవడు? చెప్పలేము. వి కాంట్ సే. ఆన్సర్ ఇస్ డి, 4th ఆప్షన్. 73. If the sum of the dots on the opposite sides of a dice is 7. వాడు ఏం చెప్తున్నాడంటే, డైస్ ఉంటాయి కదా, మొత్తం 6 ముఖాలు. ఈ 6 ముఖాల్లో ఒక నెంబర్కి ఎదురుగా ఉండే నెంబర్ నెక్స్ట్ ఆ 2 నెంబర్స్ని కూడితే మనకి 7 రావాలి అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? 1 అనే నెంబర్ ఉందనుకోమా, దాని ఎదురుగా ఉండే నెంబర్లో 6 ఉన్నప్పుడు మాత్రమే 1 + 6 7 అవుతుంది. దీన్నే స్టాండర్డ్ డైస్ అని అంటాం. అలాగే 2 అనే నెంబర్ ఉందనుకోమా, దానికి ఎదురుగా 5 అనే నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క సమ్మ 7 ఉంటుంది. అలాగే 3 అనే నెంబర్కి ఎదురుగా ఖచ్చితంగా 4 ఉండాలంటే, ఇంకా 4 అంటే 3 5 2 6 అంటే 1 6 ఎదురెదురుగా ఉండాలి, 2 5 ఎదురెదురుగా ఉండాలి, 3 4 ఎదురు ఉండాలి. మాట చెప్పు, ఎదురెదురుగా కూర్చొని క్యారమ్స్ ఆడేవాళ్ళు పక్కన కూర్చోగలరా? లేదు కదా. నువ్వు నేను ఎదురెదురుగా క్యారమ్స్ ఆడుతున్నావు, మన ఇద్దరు ఎదురే ఉండాలి, పక్కన ఉండకూడదుగా. మనసులో పెట్టుకో. ఇక్కడ ఫస్ట్ చిత్రపటాన్ని నువ్వు జాగ్రత్తగా చూస్తేమా, ముందుగా డి అనే చిత్రపటాన్ని చూడు. 6 అనే సంఖ్య కనిపిస్తుందమ్మా. ఇక్కడ 6 చుక్కలు ఉన్నాయి ఇక్కడ కదా. ఈ 6 అనే దానికి ఎదురుగా నాకు 1 ఉన్నప్పుడు మాత్రమే 6 + 1 7 అవ్వాలి కదా. కానీ ఎదురుగా ఉండాల్సినటువంటి 6 ఏడైంది పక్కకు వచ్చింది ఏంది? ఎదురుగా ఉన్నవాడు కంటికి కనపడరు ఇక్కడ మనకి, అవునా కదా. డైస్ చూడుమా, పైన డైస్ ఉందనుకో ఇది డైస్ అనుకుంటే కనుక పైన ఒక నెంబర్ ఉంటే దాని కింద ఉండేది మన కంటికి కనపడదు. 7 నీకు కనిపిస్తుందంటే ఎదురుగా ఉండి ఇది కనపడదు, ఇది కనపడుతుందంటే ఇది కనపడదు నీకు, అవునా కదా. సో ఎదురుగా ఉండే నెంబర్స్ ఎప్పుడు కూడా నీకు కంటికి కనపడవమ్మా. సో 6కి ఎదురుగా 1 ఉండాలి కాబట్టి ఆ 2 పక్క పక్కన ఉండే ఛాన్సే లేదు, కాబట్టి ఇది పనికిరాదు. ఇక్కడ చూడు,
3 4 3 అనే సంఖ్యకి ఎదురుగా ఉండేది 4 కాబట్టి అప్పుడు 7 వస్తుంది. అవి రెండు ఎదురెదురుగా ఉండాలి తప్ప పక్క పక్కన ఎలా వస్తాయి? రాదు. అంటే డి సెకండ్ ఆప్షన్, సారీ థర్డ్ ఆప్షన్ సి కాదు. అమ్మా ఇక్కడ చూడమ్మా, 5 అనే నెంబర్కి ఎదురుగా 2 అనే నెంబర్ ఉంటేనే మనకి సమ్ 7 వస్తుంది. మరి 5కి వెనకాలంటే ఇక్కడ కింద వైపు కింద భాగంలో 2 ఉండాలి. పక్కన ఎట్లా వస్తుంది? కాదు తి. ఇక మిగిలిపోయింది ఫస్ట్ ఆప్షన్ ఒకటే కదమ్మా. చూడు 5 ఉంది, 5కి ఎదురుగా 2 ఉండాలి. ఎక్కడ 2 లేదు చూడు, మిగతా చోట్ల పక్క పక్కన ఉండవు, ఎందుకంటే అది ఖచ్చితంగా ఎదురుగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ 1 ఉంది, 1కి ఎదురుగా 6 ఉండాలి, 6 ఉండాలి. అంటే ఈ 1కి అటు సైడ్ 6 ఉండాలి, లేదుగా తీసే. ఇక్కడ పైన 3 ఉంది, 3కి ఎదురుగా ఎవరు ఉండాలి? 4. ఆ 4 కింద ఉంటుంది, అంతేగాని పక్కన ఉండకూడదు. సరిపోయిందా? ఆన్సర్ ఏ. యష్మా 74. ఫ్రమ్ 74 to 79 మనకి ఇవంతా కూడా సిరీస్ గురించి మాట్లాడుతున్నామో చూద్దాం జాగ్రత్తగా. In the following questions identify that which come in the positions of question mark. క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి స్థానంలో మనకి ఏం వస్తాయి అంటాడమ్మా. సో ఇవన్నీ కూడా మనకి సిరీస్ సంబంధించినమా. 40 30 -870 13,880. మా 870 అక్కడ, 1380 అక్కడ. ఖచ్చితంగా అంత పెద్ద డిఫరెన్స్ ఉంది, మల్టిప్లికేషన్స్ ఉంటాయి. మా 870ని అమ్మా దీని దగ్గరగా 9 అనుకుంటే కనుక ఇది 140 అనుకుంటున్నామా అప్రాక్సిమేట్గా. ఇక్కడ చివరి రెండు స్థానాలు, ఈ చివరి రెండు స్థానాలు తీసేస్తున్నానమ్మా. ఇది 139, ఇదేమో 9 అనుకుంటున్నానమ్మా. దగ్గరగా మనకి 9 1 9, పక్కనకి వెళ్తే 48, 9 5 45. సో దగ్గరగా 15 to 16 టైమ్స్ ఉందమ్మా ఇది నాకు దగ్గరగా. సో ఒకసారి 16తో మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నానమ్మా. సో 0 16 ఏళ్ళు 112, 16 8 128, 129, 139. సో గట్టిగా చూస్తే మనకి 13,920 వచ్చింది. 870 into 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 13,920 వచ్చింది. అంటే ఈ నెంబర్ని మనం 16తో హెచ్ వేసాం. హెచ్ వేస్తే నాకు 13,920, ఇదేమో 13,880. ఆ డిఫరెన్స్ ఎంత మా 20 + 20 40గా. అంటే అది ఎక్స్ట్రా మైనసా ప్లస్సా? మైనస్ కదా, ఎందుకంటే తగ్గించాలి. 870 into 16 అంటే 13,520. ఇక్కడ 13,880 కాబట్టి 40 తగ్గించాలి. 16 టైమ్స్ ఉంది మల్టిప్లికేషన్స్. ఒక నెంబర్ ఇమీడియట్గా సగమైందన్నా, సగానికి దగ్గరలో ఉందన్నా 0.5తో మల్టిప్లై చేయాలని చెప్పి దీంతో 0.5తో మల్టిప్లై చేస్తే ఆడ 16 వచ్చింది. 0.5 డబల్ చేస్తే 1, 1 డబల్ చేస్తే 2, 2 డబల్ చేస్తే 4 వస్తుంది, 16 కాదు. కాబట్టి 0.5 పనికిరాదు. ఓ మాట చెప్పుకోవచ్చు, ఇది 16 అయితే ఇది 1 అనుకుంటే కనుక 1 డబల్ చేస్తే 2 అవుతుంది, 2 డబల్ చేస్తే 4 అవుతుంది. కానీ 4 డబల్ చేస్తే 8 వస్తుంది తప్ప 16 రాదు. కాబట్టి డబల్ చేసే ప్రయత్నాలు ఇక్కడ మనకి కుదరవు, కాబట్టి అది కాదు. ఇంకోటి ఏదో చూసుకోవాలి కదా. 16 అంటే స్క్వేర్స్ కూడా అవుతాయిగా. దీన్ని మనం 4 స్క్వేర్గా రాయచ్చా? దీన్ని మనం 16ని 4 స్క్వేర్ కూడా అనుకోవచ్చు కదమ్మా. ఇది 4 స్క్వేర్ అయితే ఇక్కడ 3 స్క్వేర్ వస్తే, ఇక్కడ 2 స్క్వేర్ వస్తే, ఇక్కడ 1 స్క్వేర్ రావచ్చుగా. అంటే 1 స్క్వేర్ 1. 40ని ఇంటూ 1 చేస్తే 40 -10 అంటే 30. అంటే 40ని 1తో హెచ్ వేసాడమ్మా. 1 స్క్వేర్ 1 -10 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. తర్వాత ఇక్కడ నాకేమో -40 చేశాడు, ఇంటూ 16 చేసిన తర్వాత 2 స్క్వేర్, సపోజ్ 2 స్క్వేర్ అంతా 4 కదా అమ్మా. ఇది 20 సబ్ట్రాక్ట్ చేస్తే, సారీ 10 సబ్ట్రాక్ట్ చేస్తే, ఇది 20 సబ్ట్రాక్ట్ చేస్తే, ఇది 30 సబ్ట్రాక్ట్ చేస్తే, ఇది 40. ఆటో సెట్ అయితే చూడు. అంటే వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, 30ని ఇందాక 1 స్క్వేర్ కదా, ఇప్పుడు 2 స్క్వేర్ ఎంత 4, 2 స్క్వేర్ ఎంత 4, 30 4s are 120. ఆ 120లో నుంచి 20 తీసేస్తే 100. సో 40 into 1 -10 30. 30 4s are 4 ఎందుకు వచ్చింది, 2 స్క్వేర్, 4s are 120 -20 ఎంతమ్మా 100. సో ఆన్సర్లో ఉందా ఆన్సర్ 100, ఆప్షన్ బి అని అప్పుడే పెట్టకుండా నెక్స్ట్ కూడా చెక్ చేయ.
ఆ తర్వాత లాజికల్గా మనం ఆలోచన చేస్తామా, ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 కదా. సో ఇంటూ 9 వేస్తే 100 ఇంటూ 9 900 మైనస్ ఆఫ్ 10 20 30 అవునా కదా. సో 900 మైనస్ 30 దట్ ఈస్ ఈక్వల్ టు 870. అమ్మా 870 ఆర్డర్ సరిపోయిందా లేదా? ఎస్. కాబట్టి వాడు ఏం చేస్తాడమ్మా, ప్రతిసారి కూడా ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఆ తర్వాత ఇంటూ 4 స్క్వేర్ చేశాడు. అంటే 870కి 4 స్క్వేర్ 16ని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్లో నుంచి 40ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 13,880 రూపాయలు వచ్చింది. సరిపోయిందా? అట్లా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 100. బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 75. మా 120 119 4185 66,000. దీని దుప్పదగా మళ్ళీ అంత పెద్ద నెంబర్ వచ్చింది చూడండి. 120 119 4185 66896. మా దీన్ని నేను పూర్తిగా 42 అనుకుంటున్నా, 42 లేదా 4 అనుకుందామా. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ రిమూవ్ చేస్తున్నా, ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ రిమూవ్ చేస్తున్నా. ఇది 4, ఇది 60 అనుకుంటున్నా. 16 4s ఆర్ 16 4లు 64. దగ్గరగా మళ్ళీ 16 టైమ్స్ ఉంది, 16 టైమ్స్ ఉంది, 16 రెట్లు ఉంది. మా 4185ని మనం 16తో హెచ్చవేద్దామమ్మా. 16 5లు 80. తర్వాత 16 8లు 128 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 136. 16 1ల 16 ప్లస్ 13 అంతా 9 29. 16 4లు 64 ప్లస్ 2 65 66. సో ఎంత వస్తుందమ్మా, 66,960. కానీ మనకు కావాల్సింది 66,896. అంటే ఇంకా ఎంత తగ్గించాడమ్మా, 4 ఇక్కడ ఒక 60, మొత్తం 64 తగ్గించాడు. అంటే మైనస్ 64. మా 64 చూడగా నాకు 8 స్క్వేర్ గుర్తొస్తుంది. అదేమో ఇంటూ 16 మైనస్ 64 ఉంది. ఇది చూస్తే 120 కాస్త 119 119 అయింది. మా దీన్ని మనం ఇంటూ 1 చేసి మైనస్ 1 రాసుకోవచ్చా? ఇందాట్లాగే ప్రీవియస్ క్వశ్చన్ లాగే ఇది ఇంటూ 1, ఇదేమో 4 స్క్వేర్ 16 అనుకుంటే, ఇది 1 స్క్వయర్, ఇది 2 స్క్వయర్, ఇక్కడేమో 3 స్క్వయర్, ఇడేమో 4 స్క్వయర్. అవునా? సో ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 2 తర్వాత మైనస్ 2నా, ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 3నా కాదు, ఇదేమో 4 క్యూబ్. అమ్మా 8 ఎందుకు కనుక్కోవాలి, క్యూబ్స్ కనుక్కోవచ్చుగా. ఎందుకంటే ఇది 1 అయితే, ఇది 2 అయితే, ఇది 3, ఇది 4 క్యూబ్స్గా ఆలోచన చేయొచ్చు. 1 డబల్ చేస్తే 2, 2 డబల్ చేస్తే 4, 4 డబల్ చేస్తే 8. అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూడమా. ఇక్కడ 120ని 1తో హెచ్చవేస్తున్నాడు. 1 ఎందుకంటే 1 స్క్వేర్ 1 హెచ్ వేసిన తర్వాత వచ్చిన రిజల్ట్లో నుంచి 1 తీసివేస్తున్నాడమ్మా, 119. ఇక్కడ ఇది 1 స్క్వేరా లేకపోతే 1 క్యూబా లేకపోతే కాన్స్టెంట్ నెంబర్ 1 అని అది చూద్దాం కాసేపు. అమ్మా ఆ 119కి ఈసారి 2 స్క్వేర్ 4 అయితే అర్థమవుతుంది నాకు, ఎందుకంటే అది డైరెక్ట్గా 1 2 3 4 అయితే కాదు. సో ఖచ్చితంగా 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, 3 స్క్వేర్, అది అయితే 4 స్క్వేర్. కాబట్టి ఇంటూ 4 చేస్తే 9 4 36 7 4 476. మా 476కి దగ్గరలో ఉన్న ఆన్సర్స్ ఏమున్నాయి చూడు. 468 ఉంది. ఇవైతే కొంచెం మరీ గ్యాప్లు ఎక్కువగా ఉన్నాయి. సో 76కి 68 మధ్య డిఫరెన్స్ 8. అరే 8 అంటే 2 క్యూబ్. ఇదేమో 1 క్యూబ్, ఇదేమో 2 క్యూబ్, ఇదేమో 4 క్యూబ్. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ ఆటో సెట్ అవుతుంది. అవునా కదా. సో 120 ఇంటూ 1 మైనస్ 1 క్యూబ్ ఎంత వస్తుందమ్మా, 119. అలాగే 119 119ని 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా, 4తో హెచ్ వేస్తే నాకు 476. దానికన్నా కూడా మైనస్ 8 తీసేసాడు. 76లో నుంచి 8 తీసేసి 468. సో ఆన్సర్ ఎంత అంటే 468. ఆయన ఆన్సర్ పెట్టే ముందు నెక్స్ట్ లాజిక్ ప్రకారంగా ఇక్కడ 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ ఎంత 27 తీసివేస్తే వాల్యూ రావాలమ్మా, లేకపోతే మనం చేసే తప్పమ్మా.
468ని 9తో హెచ్ వేస్తే 9 72, 9 6 54, 54 ప్లస్ 7 61, 9 4 36, 42. దాంట్లో నుంచి మనం 27 తీసేద్దామా. 12 నుంచి 7 తీసేస్తే 5, 10 నుంచి 2 తీసేస్తే 8, 1 4. నెక్స్ట్ నెంబర్ 4185. సరిపోయిందా? ఎస్ సరిపోయింది. కాబట్టి మనం చేసింది కరెక్టే. కాబట్టి వాడి లాజిక్ ఏంటమ్మా, ఇంటూ 120 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 119. 119 4 2 స్క్వేర్తో హెచ్ వేసి వచ్చిన దానికి 2 క్యూబ్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే 468. ఆ తర్వాత 468ని 3 క్యూబ్ ఎంతమ్మా 9 హెచ్ వేసి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్తో హెచ్ వేసి 3 క్యూబ్ 27ని తీసేశాడు. మనకి 4185 వచ్చిందమ్మా. ఆ తర్వాత 4185ని 4 స్క్వేర్ 16తో హెచ్ వేసి వచ్చిన రిజల్ట్కి 4 క్యూబ్ 64ని తీసేస్తే మనకి 66,896 వచ్చింది. అంటే వాడి లాజిక్ ఏంటమ్మా, ఇంటూ ఎన్ స్క్వయర్ మైనస్ ఎన్ క్యూబ్. ఇది వాడి లాజిక్. ఏ నెంబర్తో అయితే వాడు హెచ్ వేస్తున్నాడో న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యల్ని ఆరోహణ క్రమంలో 1 2 3 4 5 అలాగా పెంచుకుంటూ పోతూ ఒక దాని స్క్వేర్ చేస్తున్నాడు. వచ్చిన రిజల్ట్ నుంచి మనకి క్యూబ్ని తీసివేస్తున్నాడు. దాని ప్రకారం ఆన్సర్ మనకి 468 వచ్చిందమ్మా. ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. ప్రాబ్లం నెంబర్ 76. మనం ఈ సంఖ్యల మధ్య వ్యత్యాసం చూడు, నార్మల్గా ఉన్నాయా అబ్నార్మల్గా ఉన్నాయా? వెరీ నార్మల్. మల్టిప్లికేషన్స్ ఏదైతే అంత లేవు కాబట్టి నార్మల్ డిఫరెన్సే. ఆ డిఫరెన్స్ ఎంతమ్మా, +1 +4. ఇదంతమ్మా 1 21. ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా 6 2 1 మా 126. ఈ నెంబర్స్ని చూస్తే నీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? సో 15లోంచి 9 తీసేస్తే 6, 7లోంచి 1 తీసేస్తే అప్పొచ్చింది, 7లోంచి 1 తీస్తే 1 కదా, క్షమించాలి, అది 116. అది మా 1 4 చూస్తే 1 స్క్వేర్ 2 స్క్వేర్ అనుకున్నా, కానీ తర్వాత చూస్తే 21 3 స్క్వేర్ కాదు. సో ఇక్కడ డిఫరెన్స్కి అగైన్ డిఫరెన్స్ ఆలోచన చేస్తే +3, ఈడేమో 17, ఇక్కడేమో 5 9. అసలు అవి కాదు. డిఫరెన్స్కి అగైన్ డిఫరెన్స్ చూసినా నాకేం లాజిక్ రావట్లా. అమ్మా ఇది ఒక వింత విచిత్రమైన మంచి ప్రాబ్లము. జాగ్రత్త చూడు. మనకి ఫ్యాక్టోరియల్స్ ఐడియా ఉందిగా, 2 ఫ్యాక్టోరియల్. అమ్మా 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా, 2 × 1 2. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా, 3 2s × 1 దట్ ఈస్ ఈక్వల్ టు 6. 4 ఫ్యాక్టోరియల్ ఎంతమ్మా, 4 3 2 1. 4 3s are 12, 12 2s are 24, 24. 5 ఫ్యాక్టోరియల్ ఎంతమ్మా, 5 4 3 2 1. ఎందుకు లింక్ ఇలా రాయట్లా అమ్మా, 5 4 20, 23 60, 62 120, 120 కదా. 6 ఫ్యాక్టోరియల్ ఎంతమ్మా, 6 ఇందాక వచ్చిన నెంబర్కి 6 కరెక్ట్ అయిపోద్దిగా, మల్టిప్లై చేసి అయిపోద్దిగా మొత్తం చేసే కంటే. 120 × 6, ఎందుకంటే 5 1 2 3 4 5 దాకా అన్ని పైన కింద వచ్చింది. 120 × 6 అంతా 16 12 72 720 కదా. ఇప్పుడు ఈ నెంబర్స్కి ఆ నెంబర్స్కి ఏమైనా తేడా కనిపిస్తుందా, వస్తుందా ఏమైనా తేడా, నీకేమన్నా గమనించగలిగావా? ఇక్కడ 120 ఉంది, ఇక్కడ 116 ఉంది. అంటే 120 - 4. ఇది 24, ఇది 21. అంటే 24 - 3. ఇది 6, ఇది 4. 6 మైనస్ క్షమించాలి 2. 4 కదా రావాలి, 6 - 2. మా 120 5 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. -4 -3 -2 -1. 2 ఫ్యాక్టోరియల్ 2 -1. 2 - 1 1. 43 + 1 44. 6 - 2 మా ఇదేందమ్మా 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ -1.
ఇదేంటమ్మా 3 ఫ్యాక్టోరియల్ 3 2 6 -2. తర్వాత ఇది 4 ఫ్యాక్టోరియల్ -3. 4 ఫ్యాక్టోరియల్ ఎంతమ్మా 24 -3. ఇదెంతమ్మా 5 ఫ్యాక్టోరియల్ -4. ఆ తర్వాత మనకు రావాలి 6 ఫ్యాక్టోరియల్ -5. అమ్మా 6 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 720. 720 minus 5, that is equal to 715. Addition of 6 factorial minus 5 తీసుకుంటే ఎంత వస్తుందమ్మా 0 1 8 9 10 1 7 8 9. ఆన్సర్ ఎంత సి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అడిషన్ ఆఫ్ ద ఫ్యాక్టోరియల్స్ -1 -2 -3 -4 -5 77. అమ్మా డిఫరెన్సెస్ గమనించు. నార్మలా అబ్నార్మలా? వెరీ నార్మల్. కొంచెం ఉంది డిఫరెన్స్. ఒక్కసారి 1153 1306 1612 2224. What next? Here are the differences of those numbers is very normal amma. 6 లోంచి 3 తీసేస్తే 3, 10 లోంచి 5 తీసేస్తే 5, 12 లో నుంచి 11 తీసేస్తే 1. డిఫరెన్స్ ఈస్ 153. సో ఇంక్రీజ్ అయింది ఆరోహణ క్రమం కాబట్టి ప్లస్ 153. ఇక్కడ డిఫరెన్స్ చూడమా 6 లో నుంచి 2 తీసేస్తే 4, 10 లో నుంచి 1 తీసేస్తే 9, తర్వాత క్షమించాలి 10 లో నుంచి 1 తీసేస్తే 9. సారీ దీంట్లో తీసాను. ఐఎమ్ వెరీ సారీ మై డియర్, నేను రివర్స్లో వస్తున్నాను, సారీ. ఇక డిఫరెన్స్ ఎంతమ్మా 12 లో నుంచి 6 తీసేస్తే 6, ఇది ఇప్పుడు 10 అవుతుంది. సో 0 యాజ్ తీసి వచ్చేస్తుందమ్మా. ఆ తర్వాత 6 నుంచి 3 తీసేస్తే 3, అంటే 300. ఇది ఇంక్రీజ్ అవుతుంది కదా 306. నెక్స్ట్ మా 4 లోంచి 2 తీసేస్తే 2, 2 లోంచి 1 తీసేస్తే 1, 12 లో నుంచి 6 తీసేస్తే 6 కదా. ఒక్కసారి ఆ నెంబర్స్ని జాగ్రత్త చూడు. 153 డబల్ చేస్తే 306, 306 డబల్ చేస్తే 612. సో 612ని డబల్ చేస్తే డిఫరెన్స్ అని డబల్ అవుతుందమ్మా. డబల్ చేస్తే 4 2 12, దట్ ఈస్ ఈక్వల్ టు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా 8 4 4 3 3448. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. వాటి డిఫరెన్స్ అనేది ప్రతిసారి కూడా రెట్టింపు చేసుకుంటూ వెళ్తున్నాడు. సో అలా రెట్టింపు చేసుకున్న క్రమంలో మనకు ఆ డిఫరెన్స్ అనేది 153 306 612 1224. సో యాడ్ చేసుకుంటే మనకు వస్తుంది 3448 ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ మా 78. మా 78 ప్రాబ్లం జాగ్రత్తగా చూడమ్మా. ఇది మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, లెటర్ సిరీస్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. మా 15 ఉన్నాయమ్మా. నాకు లెటర్స్ ఏమో ఏబీసీ అయినా 3 కనిపిస్తున్నాయి అమ్మ. 15 ఉన్నప్పుడు 15 యొక్క ఫ్యాక్టర్స్ మినిమం 3 లెటర్స్ కాబట్టి 3 5s కానీ 5 3s కానీ మనం మార్చుకోవాలమ్మా. ఫస్ట్ 3 5sగా మాట్లాడుకుంటే అంటే 3 లెటర్స్గా కట్ చేస్తే ఏ బి డాష్, తర్వాత బిసిబి, తర్వాత సిఏ డాష్. మా 3 కట్ చేసి పెట్టుకోమ్మా. డాష్ సి డాష్, లాస్ట్లో బిఏబి. అమ్మా ఒరిజినల్గా మన లాజిక్ ప్రకారం ఒక లెటర్ కింద వేరొక లెటర్ రాకూడదమ్మా. వచ్చినాయి అలా వస్తే పోనీ ఆర్డర్ ఏమన్నా ఏబిసి అలా కూడా ఉండొచ్చు. ఏబిసి ఏబిసి ఉండొచ్చు, బిసిఏ సిఏబి. తర్వాత ఇక్కడ సీనా బీనా తెలియదు, సిబి చెప్పలేకపోతున్నా. సో కాసేపు పక్కన రాసుకుందాం. ఈసారి 5 5గా రాసుకోవచ్చుగా, 5 3sగా, 5 3sగా అంటే 5 5 లెటర్స్గా స్ప్లిట్ చేస్తున్నానమ్మా. సో 5 5 అక్షరాలుగా విడగొట్టమ్మా. ఏ బి డాష్ బి సి, తర్వాత బి సి ఏ డాష్ డాష్, తర్వాత సి డాష్ బి ఏ బి. ఇలా ఒకదానికి తోటి రాశానమ్మా. నాకు యాక్చువల్గా ఒక లెటర్ కింద వేరొక లెటర్ రావద్దు రాకూడదు, కానీ వచ్చినాయి. వచ్చినప్పుడు సీక్వెన్స్ అయినా మెయింటైన్ అవుతుందేమో చూసుకోవాలి. ఏబిసి బిసిఏ ఏబిసి ఏబిసి బిసిఏ సిఏబి, అలా ఏబిసి బిసిఏ సిఏబి. బి ఉంది, ఏ ఉంది, మిస్ అయింది సి. సి ఉంది, బి ఉంది, మిస్ అయింది ఏ. ఏబిసి బిసిఏ సిఏబి బిసిఏ సిఏబి. సో
ఫస్ట్ డాష్లో సి పెట్టాడు. ఇది ఒక సీక్వెన్స్. ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము ఇక్కడ. ఏబి డాష్ బిసిబి సిఏ డాష్ డాష్ సి డాష్ బిఏబి. వాడు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఏబిసి బిసి, ఏబిసి బిసి, తర్వాత బిసిఏ సిఏ, బిసి ఇది ఏబిసి బిసి, తర్వాత బిసిఏ సిఏ, తర్వాత సిఏ బిఏబి. ఏబిసి బిసిఏ సిఏబి బిసిఏ సిఏబి. అది వాడు ఆర్డర్. సో ఇప్పుడు నాకు డాష్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సిసిఏఏ. అమ్మా సిసిఏ ఎక్కడుందమ్మా? ఇక్కడ ఉందా? ఉంది. సెకండ్ ఆప్షన్ బిలో ఉంది. ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. 79. ఇది కూడా అదేగా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మొత్తం 12 ఉన్నాయమ్మా. ఎలిమెంట్స్ మొత్తం 12. లెటర్స్ ఏమో ఏ సిడి అనే 3 కనిపిస్తున్నాయి. బి కనిపించట్లేదమ్మా కంట్లో. ఆప్షన్స్లో చూసిన ఎక్కడ చూసినా బి లేదమ్మా. అంటే 3 అక్షరాలు ఉన్నాయి. లెటర్స్ 3 ఉన్నాయి. 12 ఎలిమెంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 ఎలిమెంట్స్ ఉన్నాయి అమ్మా. ఎలిమెంట్స్ ఏమో 12 మా, లెటర్స్ ఏమో మినిమం 3 మా. కాబట్టి 12 4 3s 12 రాసుకోవచ్చు, 6 2s 12 రావచ్చు. ముందుగా మనం 3 లెటర్స్లా స్ప్లిట్ చేద్దామమ్మా. 3 లెటర్స్లా స్ప్లిట్ చేస్తే అది ఎలా మారుతుందో చెప్తావా? ఏ డాష్ సి డాష్ డిసి డాష్ డి డాష్ డాష్ డి డాష్. అమ్మా ఇక్కడ కామన్గా ఏ ఒక్కటే ఉంది. ఇక్కడ కామన్గా డి తప్ప వేరే అక్షరం లేదు. ఇక్కడ కామన్గా సి తప్ప మరొకటి లేదు. అంటే ఆ సీక్వెన్స్ ఏంటి? ఏడిసి ఏడిసి ఏడిసి. అంతే, అయిపోయింది లాజిక్. వాడు ఏ డాష్ సి డాష్ డి సి డాష్ డి డాష్ డాష్ డి డాష్. మా సీక్వెన్స్లో ఏమేమి ఇచ్చాడు చూడమ్మా. నా లాజిక్ ఏంటి? ఏడిసి అంటున్నాడు. ఏడిసి 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 ఏడిసి. సీక్వెన్స్ కూడా సరిపోయిందిగా ఆర్డర్, అవునా కదా? ఇప్పుడు డాష్లో ఏమన్నా చూడమ్మా. డి ఏఏసి ఏసి. నాకు ఇది ఆప్షన్స్లో ఉండాలమ్మా. డి డబల్ ఏ సిఏసి యాడుందో చెప్పు. డి డబల్ ఏ సిఏసి ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఫర్ 79th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ మా 40th వన్. జాగ్రత్త చూడు. భిన్నమైన దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద ఆడ్ వన్ అవుట్. మా వాటిల్లో భిన్నంగా ఉండేదాన్ని గుర్తించాలంట మనం. మా ఒక్కసారి ఫస్ట్ ఆప్షన్ ఏ చూస్తే 52, 142 కదా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 5 + 2 = 7. 1 + 4 5 + 2 7. Sum of the left element, sum of the digits of the right element both are same, 7 7. బి ఆప్షన్ చూడమా. బి ఆప్షన్లో 54 ఇచ్చాడు, 126 ఇచ్చాడు. 54లో 5 + 4 = 9, 1 + 2 + 6 = 9. లెఫ్ట్ సైడ్ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9, రైట్ సైడ్ ఉన్నటువంటి సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9. సరిపోయిందమ్మా. రెండు సమానంగా ఉన్నాయి. ఏడు చూడమా. సి ఆప్షన్ చూడమా. 5 6 56, 168 కదా. మా సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 5 + 6 = 11, 1 + 6 + 8, 7 + 8 అంటే 15. అమ్మా ఇవి సమానంగా ఉన్నాయమ్మా? లేదు. సో ఇదే దాదాపుగా ఆన్సర్. చూద్దాం ఒక్కసారి. డి చూడమ్మా. 58, 184 అంట. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 5 + 8 = 13. 1 + 8 9, 9 + 4 is also 13. సో లెఫ్ట్ మోస్ట్ 13, రైట్ మోస్ట్ 13. సరిపోయింది. సో ఆన్సర్ ఏంటమ్మా? సి కదా. ఎక్సెప్ట్ సి. సిలో తప్ప మిగిలిన అన్నిటిలోని సంఖ్యలోని అంకెల మొత్తము లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉన్నది సమానంగా ఉన్నాయి. ఒక్క సిలో అలా లేవమ్మా. కాబట్టి ఫర్ 80th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. దాంట్లో తప్ప మిగతా అన్నిట్లో బాగున్నాయి.
అదొక్కటే వరస్ట్గా ఉంది. ఆన్సర్ ఈస్ సి.